అందరికీ నమస్కారం. ఫకీర్ 2 ఈ ప్రయాణం కొనసాగుతోందేలో ఆఖరి ఎపిసోడ్కి వచ్చేసాం. సో ముగింపు బాబా ఎలా ఇస్తున్నారో తెలుసుకోబోయే ముందు ఆ బాబా యొక్క పాద పద్మాలను స్పృశించి ఆయన ఆశీర్వాదం తీసుకుని మొదలు పెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి రామ్. ఈ 4 బుక్కుల సిరీస్లో 2వ బుక్లో చివరి భాగానికి వచ్చేసాం. బాబాకు మనమంటే ఎంతో ప్రేమ, అందుకే మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవాలి, మనకి ఈ జన్మలో ధరించాలి అంటే, ఇంకా భగవంతుడి వైపుకు కొన్ని స్టెప్స్ అన్నా ముందుకు వెయ్యాలి అంటే మనకి ఇవన్నీ తెలియాలి. మనం మంచి మార్గంలో ఉన్నా కూడా మనకు అన్ని విషయాలు తెలియవు, ఎలాగా ఏంటి అనేది. కాబట్టి బాబా మన కోసం చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో అద్భుతంగా వివరిస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ కాస్త లెంగ్తీగా ఉండొచ్చు, చూద్దాం ఎలా అవుతుందో. ఇక గత వారం బాబా ఏం చెప్పారు? ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళ కోసం ఇంకా ఏ విధంగా ప్రార్థించాలి మనకు తెలియచేయటం కోసం, అంటే ఆ భగవంతుణ్ణి మన ప్రేమతో కట్టి పడేయచ్చు అని చెప్పారు. అది ఎలాగా, ఆ ప్రేమ నిజంగా అంత వశుణ్ణి చేసేస్తుందా భగవంతుణ్ణి అనేది మనకి మాయ అనే ఆవిడ ఎగ్జాంపుల్ ద్వారా తెలియచేశారు బాబా. ఆమె ఒక 70 ఏళ్ళ వృద్ధురాలు. ప్రతిరోజు 2 సార్లు కూడా ఆమె తన బెడ్రూమ్లో ఒక మూలన ఉంచుకున్నటువంటి ఒక చిన్న 4x4 పూజా గదిలో ఆమె ఎంటర్ అయ్యే వరకే ఆ మాస్టర్స్, గురువులు, ఏంజల్స్ ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఆమె ఆ టైం అనేది సెట్ చేసుకుంది. అలాగా ఆ టైంకంతా మన బాడీ క్లాక్ ఎలా సెట్ అవుతుందో ఒకే టైంకి ఒక పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మాస్టర్స్ కూడా ఆ టైంకి అలవాటు పడిపోయారనమాట. అందుకే మనకు ఒకే టైంలో రోజు సాధన చేయమని ఒకే ప్లేస్లో చేస్తే ఆ ప్లేస్కున్న వైబ్రేషను, శక్తి అనేది చేంజ్ అవుతుందన్నమాట. అది మనకు అమ్మ ఒడిలాగా అనిపిస్తుంది. మనము బాధలో ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి కూర్చుంటే ఆ భగవంతుడి ఒళ్ళు తలపెట్టుకుని మనము చక్కగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తున్నట్టుగా మనం ఫీల్ అవ్వగలుగుతామన్నమాట. ఆ ప్రదేశానికి అంత శక్తి వస్తుందన్నమాట. అలాగా ఆమె అక్కడ వెళ్ళి కూర్చుని ప్రేమగా ఆ భగవంతుడి వైపు ఆమె చూడటం మొదలుపెట్టి వరకు ఆమె ఎవరెవరినైతే ఆహ్వానించుకుందో వాళ్ళంతా కూడా ఆమెకి చుట్టూ 7 లేయర్స్లో రక్షణ వలయాలుగా ఏర్పడిపోతారనమాట. వాళ్ళ ప్రొటెక్షన్లో ఆమె ఉంటుంది. అలాగే మనం కూడా మన చుట్టూ ఎలా ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు అనేది ఆమె ఎగ్జాంపుల్ ద్వారా మనకు తెలియజేశారనమాట. మనం కూడా సేమ్ థింగ్ చేయొచ్చు, కానీ మనము శ్రద్ధతో, భక్తితో, ప్రేమతో పిలవాలన్నమాట. మెయిన్ అదొక్కటే. ఆ ప్రేమ అనేది ఉంది అంటే ఆ భగవంతుణ్ణి అలా కట్టిపడేయచ్చు అంతే. ఆయన అలా వశుడు అయిపోతాడు, ఎందుకంటే ఆయన ప్రేమ స్వరూపమే. కాబట్టి మన కర్మ పూర్తిగా తొలగిపోదు, కానీ ప్రార్థనలు మన కర్మ భారాన్ని స్ప్రెడ్ చేస్తాయి అన్నమాట. అంటే తేలిక చేస్తాయి, మనం తట్టుకోగలిగే విధంగా మన కర్మని అనుభవిస్తామన్నమాట. చేయవలసింది ఏ స్థితినైనా మనం యాక్సెప్ట్ చేస్తూ ఆ భగవంతుడి ధ్యానంలో ముందుకు వెళ్ళినప్పుడు దైవానుగ్రహం మనకు ఏ రూపంలో అయినా కూడా అందే అవకాశం ఉంటుందన్నమాట. మనం గ్రహించగలిగే స్థితిలో ఉండాలి. కొన్నిసార్లు మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతే మనకు హెల్ప్ వచ్చినా కూడా మనం తెలుసుకోలేం. లాస్ట్ టైం ఒక స్టోరీ కూడా చెప్పుకున్నాం దాన్ని రిప్రజెంట్ చేసేలాగా. ఇంకా ఆ భగవంతుణ్ణి ప్రేమించడం చాలా తేలిక. ఆయన తత్వాన్ని జీవించడం, ఆయన ఎలా జీవించడం అనేది చాలా చాలా కష్టం. కానీ మనం కొంచెం ఒక్క స్టెప్ అయినా, ఒకేసారి పిహెచ్డి కాకపోయినా ఎల్కేజీకైనా జాయిన్ అయ్యామనుకోండి,
మెల్లగా ఒక్కొక్క క్లాసు ముందుకు వెళ్ళగలిగినట్టే ఒక్కో స్టెప్ వెళ్ళిపోతామన్నమాట. ఇంకా మనం పూజ కానీ ధ్యానం కానీ గంట చేసామా 2 గంటల 10 గంటల అనేది సంబంధం లేదు. మనం ఎంత ఇన్వాల్వ్ అయ్యి ఎంత ప్రేమతో చేసామనేదే ముఖ్యం అన్నమాట. అంటే ఒక గంట పూజ చేసేసి మిగతా డే అంతా కూడా మన ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేసి మళ్ళీ పాపకర్మని కూడబెట్టుకోవడం కాకుండా, ఎలా చెప్పారు దాన్ని, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి రోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం, మన లైఫ్లో ప్రతి మినిట్ కూడా ఆ భగవంతుడి నామస్మరణతో ఆ గురువును దైవాన్ని గర్వించేలాగా జీవించాలి. అలా జీవించాలి అంటే మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చారు బాబా. ఏంటది? ఫ్రీ విల్, మన స్వేచ్ఛాయుత సంకల్పం. మనం ఏ నిర్ణయమైనా తీసుకునే శక్తి మనకే ఉంది. ఆ ఫ్రీ విల్ని సరిగా వినియోగించుకుంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళిపోతూ ఉన్నట్టే. ఇంకా రుద్ర మన కోసం ఇంకేం అడగబోతూ ఉన్నాడో బాబా దానికి ఆన్సర్ ఎలా చెప్పబోతున్నారు, దాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూద్దాం. మనము ఫ్రీ అయిపోవాలి, అవుతాం. అది ఎలాగా అంటే, నా దైవం, నా గురువు తప్ప నాకు ఇంకెవ్వరూ వద్దు, నేను ఎప్పుడు ఆయనతోనే ఉండాలి, నాకు వేరే ఏది ముఖ్యం కాదు, ఆ భగవంతుడే నా గురువే, నా బాబానే నాకు ముఖ్యం అనేది మనం ఆ నిర్ణయం ఎప్పుడైతే తీసుకోగలిగితే అప్పుడు ఫ్రీ అయిపోతాం. ఈ క్షణం నిర్ణయం తీసుకుంటే ఈ క్షణమే మనం విముక్తులం అయిపోతాం. అది ఏ రకమైన బంధాలైనా అయి ఉండొచ్చు. ఫ్రీ అవ్వడం అంటే వస్తువులు కానీ, ఆస్తులు, బట్టలు, నగలు, వ్యక్తులు, పేరు ప్రఖ్యాతులు ఏవైనా కావచ్చు. వీటిల్లో ఒక్కదాన్ని కానీ ఇంకా ఒకటి కంటే ఎక్కువ వీటినే పట్టుకొని మనం అలాగే ఉండిపోయాం ఇక్కడ. జస్ట్ లెట్ గో. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన బంధం అనమాట, దానితో పెనవేసుకుని ఉంటారు అనమాట, దాన్ని వదలలేరు. అవి లేకపోతే బ్రతకలేమేమో, అవే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో అనే ఆలోచన మనకి ఎక్కువగా లాగేస్తూ ఉంటుందన్నమాట. అది కేవలం ఒక ఎంపిక అంతే. మనం దేన్ని చూస్ చేసుకుంటున్నాం, ఆ భగవంతుడిన లేకపోతే ఈ పేరు ప్రఖ్యాతులను, లేక ఒక వ్యక్తిని కానీ, ఇవే చూసుకోవాలి. మనలో ఉన్న అహం ముఖ్యంగా దాన్ని వదిలేస్తే ఇంకా ఏకత్వ స్థితిలో లయమైపోతాం, అంటే ఆ భగవంతుడిలో లయమైపోతాం. సరే, ఇక రుద్ర బాబా ఒక ఐలాండ్కి వచ్చేసారనమాట. అక్కడ చుట్టూ కూడా క్రిస్టల్ బ్లూ కలర్లో వాటర్ అంతా ఒక ఒయాసిస్ లాగా చాలా అందంగా ఉందన్నమాట. అక్కడ కొన్ని తాబేళ్ళు ఉన్నాయి నిశ్చలంగా, పైన సీగల్స్ ఎగురుతూ ఉన్నాయి, చుట్టూ అందమైన ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో. అసలు ఇదంతా నిజమేనా అన్నట్టు చాలా విచిత్రంగా అనిపిస్తోంది అనమాట. ఆ బీచ్ మరియు చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా ఆయనకు అర్థమైపోతుంది, మరీ ఇంత అందంగా సరియల్గా ఉంది అంటే ఇదంతా యాస్ట్రల్ విజన్లో భాగం. ప్రతిదీ మరీ టూ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సో ఇదంతా కూడా యాస్ట్రల్గా మనం చేసే ఊహ, మన థాట్, అక్కడ మన ఆలోచనతో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు కదా. అడుగుతూ ఉన్నాడు అనమాట రుద్ర బాబాని, మనం ఎక్కడ ఉన్నాం బాబా అని. అంటే బాబా చెప్తున్నారు, నువ్వు ఎప్పుడు ఇలాంటి ప్రదేశాన్ని ఊహించుకునేవాడివి కదా, ఇంత అందమైన ప్రదేశాన్ని, దాన్నే నేను సాకారం చేశాను, అంటే మెటీరియలైజ్ చేశాను. నువ్వు నీ ఊహల్లో ఉన్నదాన్నే నేను ఇక్కడ రియల్గా కనిపించేలా చేశాను అన్నారనమాట బాబా. అప్పుడు రుద్ర ఏమంటున్నాడు, జస్ట్ లైక్ దటా, ఒక్క చిటికలో చేసేసావు బాబా అనేసి అంటున్నాడు అనమాట. అవును, నీకు ఇంకా నీ మీద డౌట్ ఉంది, అందుకే కేవలం ఒక ఆలోచనతో ఇంత అందమైన వస్తువు ఎలా సృష్టించబడగలదో ఊహించడం నీకు కష్టంగా ఉంది. మనకెప్పుడు డౌటే కదా, నిజంగానే ఇలా జరుగుతుందా అనేది ఎప్పుడు క్వశ్చన్ ఉంటుంది మనకి. ఈ సమస్త సృష్టి అంతా కూడా కేవలం ఒక ఆలోచన కాదా? అయితే ఆ పరమాత్ముడు, ఆ విష్ణు భగవానుడు, ఆయన చేసే ఒక ఆలోచన, ఆయన ఆలోచనతో ఈ సృష్టి అంతా క్రియేట్ చేయబడింది. భగవద్గీతలో కర్మయుగంలో 14-15 శ్లోకాల్లో కూడా ఈ సృష్టి ఆవిర్భావం గురించి పరమాత్ముడు అర్జునుడికి డీటెయిల్గా వివరిస్తారు.
వీలైతే వినండి. మనకి సినిమాల్లో అద్భుతమైన గేయ రచయితలు తమ పాటల్లో అలాంటి సాహిత్యాన్ని పొందుపరిచారు. ఈ సిరివెన్నెల మూవీలో సీతారామశాస్త్రి గారు ఒక అద్భుతమైన సాంగ్ రాశారు. విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం. విధాత తలపున ప్రభవించినది. ఈ సమస్త సృష్టి అంతా కూడా ఆ సృష్టికర్త యొక్క ఒక్క తలపులో నుంచి, ఒక్క ఆలోచనలో నుంచే వచ్చిందనమాట. సో ఇక్కడ మరి మనం క్రియేట్ చేయలేమా అనేసి అంటూ ఉన్నారనమాట బాబా. అవును, అయితే ఆ ఆలోచనలో మరింత ఆలోచన పెట్టుంటే బాగుండేది అనిపిస్తోంది బాబా అంటున్నాడు రుద్ర. ఆహా, అయితే నువ్వు భగవంతుడి సృష్టిని ఇంకా మెరుగుపరచగలవని అనుకుంటూ ఉన్నావా, అలా అని చెప్తూ ఉన్నావా అంటున్నారు బాబా. అంటే మెరుగుపరచటం కాదు, కేవలం క్రమబద్ధీకరించడం, కాస్త చేంజ్ చేయటం, అంటే స్ట్రీమ్లైన్ చేయటం. అంటే ఆ భగవంతుడి సృష్టినే కూడా ఇంకా కొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అంటున్నాడు రుద్ర. అప్పుడు బాబా అంటున్నారు, ఆహా, ఇది మాట్లాడుతున్నది ఎవరబ్బా? ఎవరి టీ అయితే స్వర్గాలనే భయపెట్టేస్తుందో వాళ్ళు సృష్టిని గురించి మాట్లాడుతూ ఉన్నారు. సృష్టిని అభివృద్ధి చేస్తాడంట అనేసి నవ్వుతూ ఉన్నారు బాబా. ఈ ఫుడ్ డ్రింక్ గురించి మాట్లాడుతుంటే గుర్తొచ్చింది బాబా, నాకు ఒక క్వశ్చన్ ఉంది. అసలు మన పొట్ట ఎందుకంత ఎక్స్పాండ్ అవుతుంది, ఎందుకంత స్ట్రెచ్ అవుతుంది? మన కడుపు కేవలం పిడికిలి పరిమాణంలో ఉంటుంది. సమస్య ఏంటంటే ఈ కడుపు ఎక్స్పాండ్ అయ్యే స్వభావం ఉన్నందువల్ల దానిలో మేము ఎంత వేస్తే అంత పెరిగిపోతూ ఉంటుంది. ఈ పొట్ట కుయ్యో మొర్రో అంటున్నా కూడా మనం లోపలికి వేసేస్తూనే ఉంటాం. దాని మాట వినాం కదా, మనం ఎవరి మాట వింటాం? మన నాలుక మాట. టేస్ట్ ఇంకా కావాలి ఇంకా కావాలి అని అది అడుగుతూ ఉంటుంది. పొట్ట మాత్రం ఇంకా చాలు 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 అని గొడవ పెడుతూ ఉంటుంది. అయినా వినం, వేసేస్తూ ఉంటాం. మనం వేసినంత అది స్ట్రెచ్ అయిపోతుంది. తర్వాత అమ్మా అని పొట్ట పట్టుకుంటాం. అంతే కదా. అందుకే చెప్తారు పొట్ట తన ఒరిజినల్ సైజ్ కంటే కూడా 20 times ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతుందంట. భగవంతుడు ఈ కడుపుని అంత ఫ్లెక్సిబుల్గా చేయకుండా ఉండుంటే అసలు ఎవరు ఆకలితో ఉండాల్సిన అవసరం లేకుండా పోయేది కదా. అందరికీ ఆహారం ఉండేది. అంటే ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఒక్కరే ఎక్కువ తింటూ ఉన్నారు. పట్టలేదనుకోండి, ఎంత పడితే అంతే తిన్నామనుకోండి, మిగతా వాళ్ళకి ఆహారం ఉంటుంది కదా అని ఈయన ఐడియా అనమాట. సో బాబా ఏమంటున్నారంటే, ఒరే నాన్న, నా తండ్రి, నిజంగా ప్రజలు ఆకలితో ఉండటానికి తిండి లేకపోవడమే కారణం అనుకుంటున్నావా? లేదు బేటా, నా పిల్లలు ఆకలితో ఉండడం ఆహారం కొరత వల్ల కాదు. ఏదో ఆహారం తక్కువ అయిపోయింది, మీరు ఎక్కువ తింటూ ఉంటే దానివల్ల అని కాదు. మనుషుల్లో కంపాషన్ తగ్గింది, అంటే కరుణ, ఒకరి మీద ప్రేమ అనేది తగ్గిపోయింది. మనుషుల గుండె రాయిలాగా దృఢంగా తయారైపోయింది. మనుషులు, జంతువులు పొట్ట ఎక్స్పాండ్ అవ్వటం వల్ల ఆకలితో చనిపోవటం లేదు. ఎప్పుడైతే ప్రతి కుటుంబము ప్రతిరోజు కూడా ఒక్క ఆకలితో ఉన్న వ్యక్తికి కానీ, ఒక్క జంతువుకి కానీ, ఒక్క పక్షికి కానీ పోషించటానికి ఆహారాన్ని పక్కన పెడితే ఈ లోకంలో ఎవ్వరూ ఆకలితో అనేదే ఉండరు. ప్రతి ఆకలితో ఉన్న కడుపును పోషించటానికి తగినంత ఆహారం ఉంది. మానవ జాతికే దానికి అవసరమైనంత హృదయం లేదు, అంతే. ఎవరైతే సంపాదిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రోజుకు కొన్ని రూపాయలు లేదా తన నెలవారీ సంపాదనలో 1% లేదా 5% వారి వీలును బట్టి, వారి సంపాదనను బట్టి కొంచెం పక్కన పెట్టి దాన్నంతా కూడా కలెక్ట్ చేసి ఒక కుటుంబానికి ఆహారం కొనిచ్చి, లేదా వాళ్ళకి ఏదైనా ఉద్యోగం కానీ ఉపాధి కానీ ఏర్పాటు చేస్తే, సహాయం చేస్తే, అలాగా కుటుంబాలైనా, పక్షులైనా, జంతువులు ఏవైనా కూడా ఆకలితో మరణించవు. ప్రతి వ్యక్తి కాస్తైనా దానగుణం కలిగి ఒకరికి పెట్టాలి అనే ఆలోచనతో ఉండాలి అని చెప్తూ ఉన్నారు బాబా. మనకు ఫస్ట్ నుంచి చెప్తూ ఉన్నారు, 1% లేదా 5% మీరు పక్కన తీసి పెట్టండి అని. ఇంతకుముందు ఎపిసోడ్స్లో మనకు చెప్పారు, ఒక ఏమీ లేని గృహిణి అయినా సరే తను వండుతున్నప్పుడు ఒక్క పిడికెడు ధాన్యం కాస్త బర్డ్స్కి వేయచ్చు,
లేదా తను తింటున్న ఒక రొట్టెలో ఒక పావు భాగం ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టగలగచ్చు. మనం అలా షేర్ చేసుకున్నట్టయితే మనకున్న దాన్ని కొంత దాన ధర్మాలకు అది ఎవరికి వస్తుంది? ఒకరి ఆకలి తీరుతుంది. అలాగే ఆ పుణ్యం కూడా ఆ గుడ్ కర్మగా మన అకౌంట్లోకే వస్తుంది. మనం వాళ్ళకేం హెల్ప్ చేయట్లేదు, అక్కడ మనకి మనమే సహాయం చేసుకుంటున్నట్టే. ఇంకా బాబా ఏమంటున్నారంటే, ఈ ఋషుల దేశంలో, ఈ దేశంలో మాత్రమే ఎందుకు గో సంరక్షణ సరిగా జరగడం లేదు? ఎందుకు మానవ జాతి తన స్వంత వారిని కూడా, అంటే ఒకరినొకరు చూసుకోలేకపోతూ ఉన్నారు? బాబా రుద్రాతో కాదు, మనందరినీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మీరు మీ వాళ్ళని ఎందుకు చూసుకోలేకపోతూ ఉన్నారు? నీ సాటి వాళ్ళని. భారతదేశంలో ముఖ్యంగా ఏ మాయ రోగం రా మీకు? ఋషుల సంస్కృతి మనది. ఆవులని ఎంతో చక్కగా చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మీకేమైంది? గో సంరక్షణ చేయట్లేదు, గోవులను కోసుకొని తినేస్తూ ఉన్నారు. స్వార్థం పెరిగిపోయింది. ఇళ్లల్లో, ఫ్యామిలీస్లో సొంత వాళ్ళని మీరే ఎందుకు చూసుకోలేకపోతూ ఉన్నారు? ఆస్తుల కోసం ఎందుకు గొడవలు పడుతున్నారు? ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, అసలు ప్రేమలే లేవు. అంటే చక్కగా పెరిగిన అన్నా చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు మీరు కూడా పెద్ద అయ్యేసరికి ఆస్తి గొడవలతో ఎందుకు విడిపోతూ ఉన్నారు? తల్లిదండ్రుల్ని వాళ్ళని ఎవరు చూసుకోవాలి అనేది గొడవనే. తండ్రి సంపాదించిన ఆస్తి కావాలి, కానీ వాళ్ళు మాత్రం బరువైపోతూ ఉన్నారు. అట్లీస్ట్ మన చుట్టుపక్కల్లో ఎవరన్నా నీడీగా ఉంటే భిక్షం ఎత్తుకుంటూ ఉంటారు, హోమ్లెస్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కూడా భిక్షం ఎత్తుకోకపోయినా హోమ్లెస్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మనము ఎంతో కొంత సహాయం చేయొచ్చు అన్నమాట. ఒక రోజైనా వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయొచ్చు. ఇలా అందరూ చేస్తే ఎవరు ఆకలితో ఉండరు కదా. ప్రకృతి అందరి కోసం ఇస్తుంది బేటా. ఆకలితో ఉండడం ఎంత బాధాకరమో నీకు తెలుసా? కాస్త కష్టమైనా సరే ఎవరు ఎప్పుడు ఆకలితో ఉండకుండా చూస్తామని నాకు వాగ్దానం చేయండి అనేసి అంటున్నారు బాబా. చేస్తారా మరి? చేద్దామా వాగ్దానం? రుద్రాన్ని అడగట్లేదు, బాబా మనల్ని అడుగుతూ ఉన్నారు. బాబాకి ముఖ్యంగా అన్నదానం అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన ఉన్న టైంలో కూడా అక్కడ పిక్చర్ చూపించినట్టు బాబా తరచుగా ఆయనే స్వయంగా వండి ఎంతోమందికి అన్నం పెట్టేవాళ్ళు. ఆయనే తిన్నదానికంటే కూడా వాళ్ళకు పెట్టినప్పుడు ఆయనకి ఎంతో సంతోషం ఉండేదన్నమాట. స్వయంగా ఆ బాబా చేతి వంట తిన్నవాళ్ళు ఎంత ధన్యులో కదా. ఇప్పుడు అందుకే బాబా గుళ్ళల్లో కూడా చాలా వరకు అన్నదానం చేస్తూ ఉంటారనమాట. అది బాబాకి ఇష్టమైన పని కాబట్టి అట్లీస్ట్ ప్రతి గురువారం కానీ, బాగా ఫండ్స్ ఉన్నట్టయితే ప్రతిరోజు కానీ అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇది ఒక మార్గం చూపిస్తూ ఉన్నారు బాబా. ఆయనని మనం చేరుకోవాలంటే, ఆయన ప్రేమని పొందాలి అంటే బాబా మనకు చెప్పకనే చెప్తూ ఉన్నారనమాట ఆ విషయాన్ని. మీరు నాకు దగ్గర అవ్వాలి అంటే మీరు ఒకరిని చూసుకోండి, వాళ్ళకి అన్నం పెట్టండి అనేది. మనం ఈ కాలంలో ఇంకా అలాగా ఎక్కువగా అన్నదానం చేసే వాళ్ళని ఎవరున్నారని గమనించినట్టయితే పరిపూర్ణానంద స్వాముల వారు ఉన్నారు. ఆయన అంతే, ఎప్పుడు అన్నపూర్ణలాగా అన్నదానం చేస్తూనే ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఆయన దగ్గర ఓ ప్రసాదం తినొచ్చామని సంతోషం కాదు, మనం కూడా ఒకరికి అలాగా ఫుడ్ అందించాలి. సరే, అంటే అనాథాశ్రమాలు ఉన్నాయి, ఎన్నో వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల ఫుడ్ లేక, ఇల్లు లేక అక్కడే రైల్వే స్టేషన్లలోనో, రోడ్డు మీదో, ఫుట్పాత్ మీదో పడుకుని అలా ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కాస్తైనా హెల్ప్, మనం వెళ్ళి అన్నం పెట్టలేకపోయినా కనీసం ఒక సంస్థ ఏదైనా నిస్వార్థంగా వర్క్ చేస్తుంది అంటే వాళ్ళకు మనం కాస్త డబ్బునైనా కూడా దానం చేసినట్టయితే, అంటే ఆ సంస్థలకే వారి ద్వారా అయినా సహాయం అందుతుందన్నమాట. రుద్ర తల ఊపాడు. సో మనం కూడా వాగ్దానం చేసేద్దాం బాబాకి. ఏదో రకంగా ఎంత వీలైతే అంత ఎవరో ఒకరికి సహాయం చేద్దాం. రుద్ర తల ఊపాడు. ఒక సమర్థ సద్గురువు తన సొంత పిల్లల్ని ఇలా ఎందుకు వేడుకుంటున్నారు? చూడండి, బాబా మనల్ని వేడుకుంటూ ఉన్నారు. ఎందుకని? బాబాకి ఏమవసరం? ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో కోట్లు ఖర్చు పెట్టి 150 రకాలని, 200, 300 రకాల ఫుడ్ చేస్తారు. గొప్ప కోసం అంత ఫుడ్ పెడుతూ ఉన్నారు. అదంతా కూడా వేస్ట్ చేసేస్తారు.
తర్వాత అలా చేసే బదులు అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు. అనవసరంగా ప్రతి వారము ఏదో ఒక రెస్టారెంట్‌కో వెళ్ళి బయట తినడమో, అనవసరంగా ఖర్చు పెట్టే బదులు ఆ పైసల్ని మిగిలించుకుని కూడా ఒకరికైనా సహాయం చేయొచ్చు. సో, ఇలాంటివన్నీ మనమే గమనించుకొని ఏదో రకంగా ట్రై చేయొచ్చు. బాబా ఎందుకు మరి తన పిల్లల్ని ఇలా వేడుకుంటూ ఉన్నారు అంటే, బాబా చెప్తున్నారు, ఆయన ఆలోచన గ్రహించేస్తారు కదా. ఎందుకంటే బేటా, భౌతిక లోకంలో ఉన్న వారికి సంకల్ప స్వేచ్ఛ ఉంది, కానీ ఆత్మలోకంలో ఉన్న మాకు సనాతనమైన ప్రాచీన నియమాలు అంటే ఏన్షియంట్ లాస్ ఉన్నాయి. ఎవరు ఎప్పుడు ఆకలితో దాహంతో ఉండకుండా ఏ నొప్పిని బాధను అనుభవించకుండా నేను చూసుకోగలను. కానీ అప్పుడు నా పిల్లలు ఇచ్చిపుచ్చుకోవడం అనే వారి కర్మ చక్రాల నుంచి ఎలా బయటపడతారు? మీరు కాంతికి ఎప్పుడు చేరువవుతారు? ఎప్పుడు కాంతిగా మారిపోతారు? నా ఏకైక లక్ష్యం నా ప్రతి బిడ్డ వారిలోని అంటే ఎవరికి వాళ్ళల్లో ఉన్న దైవత్వాన్ని మరియు ఏకత్వాన్ని గుర్తించేలా చేయడం. మీకు భ్రమ అంటే ఏంటి, నిరాశ ఏంటి, నిజమేంటి, నిజంలా కనిపించేది ఏంటి, ఇలాంటివన్నీ కూడా దాటేలా నేను సహాయం చేస్తాను. బదులుగా నేను కోరుకునేది ఏమిటంటే, వారు నా ఇతర పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. వారి స్వంత ఆధ్యాత్మిక కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను వారికి ఇచ్చిన దానిలో కొంచెం వారికన్నా తక్కువ అదృష్టవంతులతో పంచుకోవాలని అడుగుతూ ఉన్నాను. నా ప్రియమైన వారి నుంచి నేను ఆశించేది ఇదే. నేనేం ఎక్కువ అడగట్లేదు కదా, నేనేమన్నా ఎక్కువ అడుగుతున్నానా అంటున్నారు బాబా. ఇప్పుడు హెల్ప్ అంటే ఫుడ్ ఒక్కటే కాదు, మనం ఇంకా ఎన్నో రకాలుగా హెల్ప్ చేయొచ్చు. బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వచ్చు, లేదా మనకన్నా ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉంటారు, అందరూ ఒకే లెవెల్లో ఏమీ ఉండరు, అలాంటి వాళ్ళకి ఇంకొంచెం హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు కాస్త ఆధ్యాత్మికంగా ముందుకు రావటానికి ఒక ధ్యాన సాధన నేర్పించవచ్చు, లేదా ఆర్థికంగా అయితే వాళ్లకు కొంచెం డబ్బు సహాయం చేయొచ్చు. మీరు మీకన్నా తక్కువ అదృష్టవంతులకి ఏదో రకంగా మీరు వాళ్ళని చూసుకున్నట్టయితే నేను మిమ్మల్ని చూసుకుంటాను. నేను ఆశించేది మీ దగ్గర నుంచి కేవలం అదొక్కటే. అదేమన్నా ఎక్కువ బాబా అడిగేది చాలా పెద్ద కోరిక ఏమన్నా మనం చేయగలిగేదే కదా. గురువు తన పిల్లవాడి నుండి ఎప్పుడు వేరే ఏమీ అడగడు, కేవలం నిరపేక్ష ప్రేమ అంటే అన్కండిషనల్ లవ్. గురువుకు సమర్పణ, అవసరంలో ఉన్న వారి పట్ల కరుణ తప్ప ఇంకా ఏమీ అడగడు ఆ భగవంతుడు. గురువు అవసరంలో ఉన్న వారిని జాగ్రత్తగా చూసుకో, అప్పుడు నేను మీ నిజమైన అవసరాలను చూసుకుంటాను. ప్రతి జన్మలో కూడా, అది ఈ భౌతిక లోకంలో అయినా సరే ఆత్మలోకంలో అయినా సరే. ప్రామిస్ చేస్తూ ఉన్నారు బాబా మనకి, ఈ పని ఒక్కటి చేసి పెట్టండిరా అనేసి అడుగుతున్నారు బాబా. ఏంటి, నా బిడ్డలు కొంతమంది వాళ్ళకి ఏమీ లేదు, చాలా కష్టాలు పడుతున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళని మీరు చూసుకోండి, మిమ్మల్ని నేను చూసుకుంటా. జన్మ జన్మలకి అంటే ఎప్పటికీ నేను ఇంకా మీతో ఉంటా, మిమ్మల్ని చూసుకుంటా, మీరు అలాగ చేయగలిగినట్టయితే అనేసి చెప్తున్నారు బాబా. అసలు ఎంత అష్యూరెన్స్ ఇస్తున్నారు. అసలు ఎవరైనా ఈ లోకంలో అంత అష్యూరెన్స్ ఇవ్వగలరా? అలాంటి ప్రామిస్ చేయగలరా, నేను చూసుకుంటాను ఇంకా మిమ్మల్ని అని? ఎవ్వరు చేయలేరు. ఆయన సమర్థ సద్గురుడు, అందుకే అలాంటివి చెప్పగలరు. మరి బాబానే ఇవ్వగలుగుతారు కదా, మనకెందుకు చెప్తున్నారు అంటే, మరి మన కర్మ తీరాలి కదా, మనం ఇచ్చిపుచ్చుకోవడాలే. ఈ కర్మ రుణము ఇవన్నీ ఏంటి, మనం జన్మలు తీసుకుంటున్నామంటే ఏంటి, ఇచ్చిపుచ్చుకోవడం. మనం గత జన్మలో ఎవరి దగ్గర తీసుకున్నామో ఈ జన్మలో వారికి ఇచ్చేయాలి. వారికి ఇచ్చేయాలి అంటే మనకు అవకాశం ఉండాలి కదా. అదే చెప్తున్నారు, మీరు ఇచ్చేయండి, అక్కడికి మీ కర్మ పోతుంది, అలాగ వారి అవసరము తీరుతుంది. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నమాట. ఇదంతా బాబా మనల్ని ఏదో హెల్ప్ అడగట్లేదు, మన కర్మలోంచి బయటపడటానికి మనకు బాబా ఐడియా ఇస్తూ ఉన్నారు. మనం జస్ట్ ఆ కాస్త ఆదుకుంటే ఏ డైమెన్షన్లో ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, ఈ భౌతిక లోకంలోనే ఉన్నా, ఆత్మలోకాల్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ప్రతి జన్మలోనూ కూడా మనల్ని బాబా చూసుకుంటారట.
బాబా మనల్ని ఆ కొంచెమే అడుగుతున్నారు. చూడండి మరి, ఒక ఆలోచన ఇవ్వండి దానికి. రుద్ర అంటున్నాడు, బాబా, దుఃఖం, నొప్పి, వేదన, అవమానం, పేదరికం, అప్పులు, మోసం, అనారోగ్యం ఇలాంటివన్నిటి నుంచి బయటపడే మార్గమే లేదా? మనకి ఇంతకుముందు కూడా రుద్ర ఈ క్వశ్చన్ అడిగేది మనం చూసాం బాబాని. దీనికి ఏం చెయ్యాలి బాబా అన్నప్పుడు బాబా కర్మ గురించి వివరించారు. ఇప్పుడు రుద్ర మళ్ళీ అడుగుతూ ఉన్నాడు, బాబా, ఈ కర్మ ఉచ్చు నుంచి బయటపడే మార్గమే లేదా? ఏదో ఒక మార్గం ఉండాలి కదా బాబా అనేసి అంటూ ఉన్నాడు అనమాట. అంటే బేటా, ఎవరు ఏ విత్తనం నాటుతాడో ఆ పంటే కోసుకుంటాడు, అంటే ఆ ఫలితాన్నే అనుభవిస్తాడు. ఆధ్యాత్మికతలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసేటటువంటి ఫస్ట్ విషయం ఇదే. నువ్వు ఏది ఇస్తావో నీకదే వస్తుంది. ఏ విత్తనం వేస్తే ఆ పంటే కోస్తాం, కానీ బియ్యం చల్లితే గోధుమలు రావు కదా. అలాగే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలా అన్నమాట. అదే న్యాయం, అదే నియమం. బేటా, ఎవరైనా నిన్ను అన్నీ దోచుకున్నారనుకో, గాడ్ ఫర్బిట్, అంటే అట్లా జరగకూడదు, బట్ ఊహించుకో, ఒకవేళ ఎవరైనా నిన్ను మోసం చేసి నిన్ను రోడ్డు మీదకి వచ్చేలా చేసేసాడు అనుకో, నీకు తినడానికి తిండి లేదు, పిల్లల్ని చదివించుకోవడానికి డబ్బు లేదు, వాళ్ళకి శుభ్రమైన ఆహారం కానీ ఒక ప్లేస్ కానీ అమర్చలేకపోతూ ఉన్నావు, అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి కనీసం వైద్యం అందించటానికి కూడా నీ దగ్గర డబ్బు లేదు, అంటే అలాంటి స్థితిలో ఉన్నావు, అలాంటి స్థితిలోకి నెట్టేయబడ్డావు అనుకో, ఒకవేళ ఎవరైనా మోసం చేసి. అలాంటి పరిస్థితి మీకు కల్పించిన వ్యక్తికి ఈ ప్రకృతి తన చేతలకు తానను బాధ్యుని చెయ్యకుండా ఉండాలని మీరు కోరుకుంటారా? ఆ వ్యక్తి మీద ప్రతీకారం కావాలని అడగకుండా ఉంటారా? ఆ వ్యక్తి చాలా బాగా చేశాడు అనేసి అంటారా మీరు? ఆ వ్యక్తిని మీరు ఆ పరిస్థితిలోకి రావటానికి బాధ్యుని చేస్తారా లేదా? అతను చేసిన పనికి న్యాయం కోరుతారా లేదా అనేసి అంటూ ఉన్నారు బాబా. ఒక వ్యక్తి ఎంతోమందిని హత్య చేశాడు. ఇప్పుడు సరే, వాడు తప్పు తెలుసుకున్నాడు, నేను తప్పు తెలుసుకున్నాను, నేను అంతమందిని హత్య చేసి ఉండకూడదు, యా నాదే తప్పు అని కాస్త రియలైజ్ అయిన వెంటనే ఆ భగవంతుడు ఓ గుడ్ జాబ్ అనేసి వీపు తట్టేసి, భేష్ రా, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు అనేసి క్షమించేస్తే ఆ భగవంతుడిని మీరు ఏమనుకుంటారు అలా చేశాడంటే? మనకి ఇంతకుముందు కూడా సేమ్ థింగ్ అడిగారు బాబా, ఒక 3-4 ఎపిసోడ్స్ బ్యాక్ ఏమో. ఒక వ్యక్తి మిమ్మల్ని చాలా బాధ పెడితే, మోసం చేస్తే, అలాగా ప్రవర్తించినప్పుడు ఆ వ్యక్తి మీద మీకు కోపం ఉంటుందా ఉండదా? న్యాయం కావాలి అని మీరు భగవంతుణ్ణి అడుగుతారా అడగరా? నేనే తప్పు చేయకపోయినా నాకు ఎందుకు వచ్చింది అని నువ్వు దేవుణ్ణి క్వశ్చన్ చేస్తావా చెయ్యవా? కానీ మన కర్మ ప్యాటర్న్లో శిక్ష అనేది అనుభవించాల్సిందే. జస్ట్ తెలుసుకుని నాకు పరివర్తన వచ్చేసింది, నేను మారిపోయాను అంటే క్షమించేయమంటావా? బాబా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఒక పిల్లల్ని వేధించేవాడు, అంటే చైల్డ్ మొలెస్టర్, అనేక సంవత్సరాలుగా లెక్కలేనంత మంది పసిపిల్లలను పదే పదే హరాస్ చేసి బలాత్కారం చేసి దానికి ఆనందిస్తూ ఉన్నాడు. అందులో ఒకవేళ మీ పిల్లవాడి కూడా ఉండి అతని పిచ్చితనానికి బలైపోయి ఉంటే, క్షమించేయి బాబా, మర్చిపోతానులే అనేసి అనగలరా మీరు? నాతో అలా చెప్పగలవా? క్షమించేయి బాబా అని చెప్పగలవా? ఐ డోంట్ థింక్ సో బేటా. వాళ్ళని చూస్తే మీకు చంపాలని అనిపించదు, తాను నరకంలో కాలిపోవాలని కూడా కోరుకుంటారు కదా? ఆ సమయంలో మీరు న్యాయం కోరుకుంటారు కదా బేటా. అందుకే ప్రకృతి ఒక సరళమైన నియమాన్ని నిర్ణయించింది. కొన్ని మనము కర్మ ప్రకారం అనుభవించాల్సి ఉన్నా సరే, ఒక వ్యక్తి మనల్ని బాధ పెడుతున్నాడు అంటే అతని ఫ్రీవిల్ని అతను ఆ రకంగా యూజ్ చేస్తున్నాడు, బాధ పెట్టడానికే యూజ్ చేస్తున్నాడు. కానీ కర్మచక్రంలో నుంచి తప్పించుకోవాలి అంటే అతను ఏం చేయొచ్చు? గత జన్మ నుంచి కోపం మోసుకొని వస్తున్నా అక్కడ క్షమించేసి మీ మీద కోపం పెట్టుకోకుండా, ఇప్పుడు మిమ్మల్ని సాధించకుండా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అది ఫ్రీ విల్. కానీ హీ చోజ్ టు ట్రబుల్ యూ, మీకు ఇబ్బంది పెట్టడానికే తను ఎంచుకున్నాడు అంటే
అతను పెట్టిన ఇబ్బంది వల్ల మీ కర్మ తొలగిపోవచ్చేమో, కానీ ఆ వ్యక్తి అకౌంట్లో కర్మ యాడ్ అవుతుంది. ఇదంతా చాలా సూక్ష్మంగా, కర్మ అనేది మనకు పూర్తిగా అర్థం కాదు, అది ఏ రేంజ్లో ఎలాగా వర్క్ అవుతుంది అనేది. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, మీరు న్యాయాన్ని కోరుకుంటారు, అందుకే ప్రకృతి ఒక సరళమైన నియమాన్ని నిర్ణయించింది. యాజ్ యూ సో షల్ యూ రీప్. అంటే నువ్వు ఏది నాటితే ఆ పంటే నువ్వు కోసుకుంటావు. దట్స్ ఫైనల్. నో ఇఫ్స్ అండ్ బట్స్. దట్ అంతే. ఇంకా ఆలోచించడానికి ఏమీ లేదు. చాలా చోట్ల ఉంది, ఇక్కడ అమెరికాలోనే కాదు, ఏ కంట్రీలో అయినా, ఇండియాలోనే అయినా కాదు, ఎక్కడైనా అన్ని చోట్ల ఈ పర్వర్డ్స్ ఉంటారు. తల్లులు పిల్లలకి తప్పకుండా నేర్పించాలి ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్. ఏ వ్యక్తి అయినా సరే, అది ఇంట్లో వాళ్ళైనా, అన్నతమ్ములైనా, బాబాయిలు, తాతలు, పెదనాన్నలు, ఇలాంటి వాళ్ళైనా, ఎవరైనా సరే, ఎంత క్లోజ్ రిలేటివ్స్ అయినా సరే, ఎంత ఇంపార్టెంట్ పీపుల్ అయినా సరే, ఎవరిని కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన చోట టచ్ చేయటానికి లేదు. ఎస్పెషల్లీ పిల్లలకు చెప్పాలి. ప్రైవేట్ పార్ట్స్, మనం బట్టలతో కప్పుకుని ఉండే ఏ ప్రదేశాన్ని కూడా వేరే వాళ్ళని టచ్ చేయనీయకూడదు అనేది పిల్లలకు నేర్పించాలి. అలాంటి పరిస్థితిలో ఇరుక్కున్నారు అంటే వెంటనే వచ్చి నాకు చెప్పాలి. వాళ్ళు ఏదో రకంగా లోబర్చుకోవటానికి మాటలు రకరకాలుగా చెప్తారు, ఏదో ఆశ చూపించవచ్చు, దేనికి లొంగకూడదు అనేది పిల్లలకి బాగా ఖచ్చితంగా తల్లులు నేర్పించాలి. 70 ఏళ్ల తాత, వాళ్ళ వల్ల ఏముంటుందిలే ప్రాబ్లము అని అస్సలు అనుకోకూడదు. పిల్లలకి ఏమైనా జరిగితే మీతో చెప్పుకునేలాగా వాళ్ళకి చనువియ్యండి. నీ మొహంలే అలా చెప్పకూడదు, వాళ్ళ తప్పు కాదు, నీదే తప్పు అన్నట్టుగా ఎప్పుడైతే ప్రవర్తిస్తామో ఆ పిల్లలు ఇంకా ఓపెన్ అప్ అవ్వరు, వాళ్ళల్లో వాళ్ళే పెట్టుకుని కుంగిపోతారు. అది చాలా డేంజర్ ఆ పిల్లల ఎదుగుదలలో అనేది. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వండి. ఇప్పుడిప్పుడే కాస్త ఆ అవేర్నెస్ అయితే పెరుగుతూ ఉంది, బట్ ఇంకా చెప్పకపోయి ఉన్నట్టయితే మాత్రం తప్పకుండా పిల్లలకి తెలియచేయండి. బాబా చెప్తున్నారు, అవును, నిజమైన పశ్చాత్తాపం, వెన్ ఐ సే ట్రూ రిపెంటెన్స్, అంటే రక్తం రావాలి కళ్ళల్లో నుంచి, కన్నీళ్లుగా, అంటే టీయర్స్ ఆఫ్ బ్లడ్ అని అర్థం. ఆ రకమైన పశ్చాత్తాపం చాలా అరుదు. శాస్త్రాల్లో కూడా ఉంది కదా, పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదని అనొచ్చు మీరు. కానీ పశ్చాత్తాపం అంటే నేను తప్పు చేశాను అని జస్ట్ ఒప్పుకొని నేను మారిపోయాను అని చెప్తే అవ్వదు. అలా కాదు, ట్రూగా మీ మనసులో నుంచి ఆ పరివర్తన రావాలి. అసలు ఆ సంఘటన మీరు ఎప్పుడైనా పొరపాటుగా అయినా చేసినది తలుచుకుంటే మీ కళ్ళల్లోంచి నీళ్లు కారిపోవాలి. మీరు మీ తప్పును నిజంగా రియలైజ్ అవ్వాలి. అలాంటి పశ్చాత్తాపం, అదే చెప్తున్నారు బాబా. అంటే మీ కళ్ళల్లో నుంచి రక్తం రావాలి, ఆ రేంజ్లో మీలో నుంచి ఆ బాధ రావాలి, నేను చేసిన దానికి నేను పశ్చాత్తాపడుతున్నాను అనేది. అప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుందన్నమాట. అందరూ ఊరికే పైన ఏదో చెప్పుకోవడమే తప్ప రియల్గా పశ్చాత్తాపడడం అనేది అందరూ చెయ్యరు అనేసి చెప్తాను. చాలా అరుదుగా చూస్తాం మనం. గురువు కృపతో అత్యంత నికృష్టమైన, అంటే వర్స్ట్ పాసిబుల్ కర్మని సర్దుబాటు చేస్తాడంటే ఎలాగా? మనకు లాస్ట్ ఎపిసోడ్లో చెప్పారు బాబా, 10,000 కిలోల కర్మ మూటను మోయాల్సి వస్తే దాన్ని ఒక 1000 భాగాలుగా 10 కిలోల మూటలుగా విభజించి మనకు ఒకేసారి అంత కష్టం మీద పడకుండా కొంచెం కష్టం అనుభవిస్తూ వెళ్తామంటే మనకు తేలిక చేస్తారనమాట. సో మనలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆ రకంగా సర్దుబాటు చేస్తారు. కానీ అది గురువు తేలికగా తీసుకునే విషయం కాదు. ఇలాంటివన్నీ కూడా, అంటే మనం చేసే తప్పులు, పశ్చాత్తాపం, ప్రేమ, ప్రార్థనలు మరియు దాని వెనక ఉన్న మీ ఇంటెంట్, మీ ఉద్దేశ్యము నిజమైతే, నిజంగానే అయితే మన ఉద్దేశం ఆ తప్పు చేశాము అనే పశ్చాత్తాపం, అప్పుడు కర్మభారాన్ని తేలికగా స్ప్రెడ్ చేయటంలో ఆయన సహాయం చేస్తారు. కానీ గురువు కరుణ మరియు కృప, అత్యంత ముఖ్యంగా ప్రేమ వల్ల చాలా 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 తేలికగా చేయబడినప్పటికీ కూడా వారు ఆ భారాన్ని మోయవలసి ఉంటుంది. నిజమైన ట్రాన్స్ఫర్మేషన్, పరివర్తన మనలో రావాలి. మనం ప్రేమగా భక్తితో ప్రార్థించగలగాలి. అప్పుడు
మన కర్మ ఏమి జీరో అయిపోదు, కాకపోతే సర్దుబాటు అవుతుంది. అంటే మీ అర్థం ఏమంటున్నారు? జీవితంలో ఒకరు ఎదుర్కొనే చాలా విషయాలు ముందుగానే నిర్ణయించబడతాయా అనేసి అడుగుతున్నాడు రుద్ర. అవును, కానీ అన్నీ ముందుగానే నిర్ణయించబడవు. కోర్స్ ఫ్రీ విల్ ఉంది కదా. మనకు చెప్పారు కదా, మన విధి, మన తలరాత 90% అయితే ఫ్రీ విల్ 10% ఉంటుంది. ఆ 10% ఫ్రీ విల్తో మనం ఆ 90% మన తలరాతను కూడా మార్చుకోవచ్చు. మరి అయితే జాతకాల సంగతి ఏంటి బాబా? జాతకాల అయితే ఏంటి అంటున్నారు బాబా. సంకల్ప స్వేచ్ఛ విషయాలను మార్చగలిగితే జాతకాల వల్ల ఏం ఉపయోగం? జాతకాల్లో ఏదుందో అదే మన ప్రస్తుత జీవితంపై చివరి మాట కాదా? మరి ఫ్రీ విల్ చేంజ్ చేయగలిగితే విషయాలని, మరి జాతకాలు ఎలా చెప్తాయి? జాతకాలని ఇది జరుగుతాయి అది జరుగుతుందని ఎలా చెప్తున్నాయి? అవి చెప్పేదే కరెక్ట్ కదా, వాళ్ళు చెప్పేదే అనేసి అంటూ ఉన్నాడు రుద్ర. అంటే వెర్రి మొహమా, ఓ మై డీప్ వర్మ్డ్ ఆస్ట్రల్ కెటాస్ట్రఫీ, ఎవరు చెప్పారా నీకు? నీ జీవితం నీ గురువు చేతుల్లో కంటే జాతకాల్లో చెప్పినట్టే ఉంటుందని ఎవర్రా చెప్పింది నీకు అంటున్నారు బాబా. మనం అందరం కూడా తెలుసుకోవాలన్నమాట. చాలామందికి మనలో జాతకాల పిచ్చి ఉంటుంది. వారఫలాలు, దినఫలాలు, రాశి ఫలాలని అన్నీ చూసుకుంటారు. అవన్నీ ఎగ్జాక్ట్గా ఇలాగే జరిగిపోతాయి అనేది ఏమీ కాదు. భగవద్గీతలో కర్మయోగంలో 11వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడనమాట, ఈ జాతకాలు, గ్రహాల ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, వాటిలో నుంచి ఎలా బయటపడాలి, ఏ రకంగా ఉండాలి అనేది మనకు ఆ శ్లోకంలో వివరిస్తారనమాట. తన పిల్లలు అంటే మనం ఎప్పుడు వీడు తన ఫ్రీ విల్ని సరిగ్గా యూజ్ చేస్తాడా, ఎప్పుడు చక్కటి నిర్ణయాలు తీసుకొని నన్ను ఆశ్చర్యపరుస్తాడా అనేసి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతకుముందు మనము తెలుసుకున్నాం, మన చుట్టూ కూడా మాస్టర్స్ ఉంటారు. మనం ఎలాగా నిర్ణయం తీసుకుంటాము ఫ్రీ విల్తో, ఓకే వీడు సరైన మార్గంలో వెళ్తున్నాడా, రాంగ్ మార్గమే చూస్ చేసుకుంటున్నాడా అనేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనమాట. మనం మంచి మార్గంలో వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ అవుతూ ఉంటారనమాట. స్పిరిచువల్ రియాలిటీలో వ్యక్తి తన స్వేచ్ఛను కాంతి వైపుకు వెళ్ళటానికి ఉపయోగిస్తాడని గురువు ఆశిస్తాడు. మనము కాంతి వైపు వెళ్ళాలి అంటే భగవంతుడి వైపు అంటే మంచి మార్గంలో వెళ్ళాలి అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. తుదకు నీ జీవితానికి నువ్వే నీ విధిని నిర్ణయించుకునే ఒక మాస్టరు బేటా. అంటే నీ విధిని నువ్వే డిసైడ్ చేసుకోగలుగుతావు. ఆ నిర్ణయాన్ని తీసుకునే శక్తి నీకు ఇచ్చాడు భగవంతుడు. గురువు ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటాడు. అది కూడా మీరు ఆయనను మీతో ఉండాలని కోరుకుంటే. బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఫ్రీ విల్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ డెస్టినీ. నువ్వే మాస్టర్వి. ఎందుకంటే నీలోనే ఆ భగవంతుడు ఉన్నాడు. నీలో ఆ భగవంతుడి యొక్క స్పార్క్ అనేది ఉంది. నువ్వు ఒక సముద్రపు అల వంటి వాడివి. అంటే నువ్వు సముద్రానివే. సముద్రంలో అల సముద్రంతో వేరు కాదు కదా, సముద్రంలోదే. అలాగే మీలో ప్రతి ఒక్కరూ మీ విధిని నిర్ణయించుకునే నియంత అంటే రూలర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అనమాట. మన చేతుల్లోనే ఉంది మన జాతకాన్ని మార్చుకోవటం. అయితే ఈ జాతకం అనే దానికి అర్థమే లేదా, అంటే అంత సీన్ లేదా ఈ జాతకాలకి అయితే అనేసి అంటూ ఉన్నాడు రుద్ర. బేటా, మొదట మరియు అత్యంత ముఖ్యంగా ప్రతి వ్యక్తికి 2 జాతకాలు ఉంటాయి నాన్న. మొదటి జాతకాన్ని మాస్టర్ హోరోస్కోప్ అనేసి అంటారు. మామూలు జాతకాలు జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి చూసుకునేది మామూలుగా ఈ భూమి మీద మనం చూసే జాతకాలు. కానీ బాబా ఏమంటున్నారంటే దానికంటే ముందు ఒక హోరోస్కోప్ ఉంటుంది, ఒక జాతకం ఉంటుంది. అది ఏది అంటే మాస్టర్ జాతకం. అంటే ఆయన రాస్తాడనమాట ఒక జాతకం మనకు. అది ఈ మాస్టర్ జాతకం, దీని బ్లూ ప్రింట్ చాలామంది మనుషులు అలవాటు పడిపోయిన ఈ సాధారణ జాతకం లాంటిది కాదు. మామూలుగా మనకు తెలిసిన జాతకాలు లాంటిది కాదు. ఈ మాస్టర్ హోరోస్కోప్ మరియు భూమిపై జ్యోతిష్కులు చేసే సాధారణ జాతకం మధ్య తేడా ఏంటి బాబా అని అడుగుతున్నాడు రుద్ర. అవి 2 కాంతి మరియు చీకటిలాగా అంత తేడా ఉంది వాటి రెండిటి మధ్య అబ్బాయి. ఈ మాస్టర్ జాతకం అద్భుతమైన పద్మవ్యూహం లాంటిది.
ఇందులో ఎన్నో కాంబినేషన్స్, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్, పర్మిటేషన్స్, పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్తాం అనుకోండి, సరే మనకు ఫీవరు అంటే ఏదో ఒక మెడిసిన్ ఫస్ట్ ఆయన పెట్టుకుంటాడు. మళ్ళీ మీరేం చెప్తారు, నాకు ఈ ఫీవర్తో పాటు తలనొప్పి కూడా ఉందండి అంటే మెడిసిన్ మారిపోతుంది. మళ్ళీ నాకు ఈ తలనొప్పి ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కువ అవుతుందండి అంటే మళ్ళీ ఇంకొక మెడిసిన్ అవుతుంది. నీకు చల్లటి వాతావరణానికి ఎక్కువ అవుతుందా, వేడి వాతావరణానికి ఎక్కువ అవుతుందా, పడుకుంటే ఎక్కువ అవుతుందా, కూర్చుంటే ఎక్కువ అవుతుందా, ఇలా ప్రతి దాన్ని బట్టి ఆ కాంబినేషన్ మెడిసిన్ చేంజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఈ మాస్టర్ హారోస్కోప్ ఎలా ఉంటుందంటే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయన్నమాట, డైరెక్ట్గా ఉండదు. అందులో మనకు స్వేచ్ఛా సంకల్పం ఇచ్చారు కదా, సో మనం ఆ ఫ్రీ విల్తో, ఆ స్వేచ్ఛా సంకల్పంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో దాని నుంచి మళ్ళీ వేరే ప్యాత్ అవుతుంది, వేరే డిఫరెంట్ ప్యాత్ అవుతుంది అనమాట. అంటే ప్రతి అడుగుకు ఎన్నో ఎంపికలు, ఎన్నో మార్గాలు ఉంటాయి. ప్రతి మార్గానికి దాని రిలేటెడ్ కర్మ, దాని సొంత కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కో కాంబినేషన్కి ఒక్కొక్క కాన్సిక్వెన్స్ అనమాట, ఒక్కొక్క పర్యవసానం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒక రోడ్లో వెళ్తూ ఉన్నాము, ఆ రోడ్లో ఇక 2 భాగాలుగా విడిపోతుంది ఆ రోడ్డు. మనం అటైనా వెళ్ళాలి అనుకోవచ్చు, నిర్ణయం తీసుకోవచ్చు మన ఫ్రీ విల్తో, ఇటైనా వెళ్ళొచ్చు. సరే ఈ రోడ్లో వెళ్ళాము, మళ్ళీ ఇక్కడి నుంచి ఇంకొక 4 రోడ్లు కలుస్తాయి. సో ఆ 4 రోడ్లలో మళ్ళీ నువ్వు ఎక్కడ వెళ్తావు, అక్కడ నువ్వేం ఎదుర్కొంటావు, అలాగనమాట. మన ప్రతి మార్గానికి మళ్ళీ డిఫరెంట్ సబ్ వేస్ అనేవి ఉంటాయన్నమాట. సో వాటిల్లో వెళ్ళినప్పుడు మనం ఎదుర్కొనేది కానీ, మనం మళ్ళీ అక్కడ నిర్ణయాలు తీసుకునే దాన్ని బట్టి మన జాతకం, మన గమ్యం అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే ఒక వ్యక్తిని 4 రోడ్ల కూడలిలో అంటే క్రాస్ రోడ్స్లో వదిలినట్టు అనమాట. చివరికి స్వేచ్ఛా సంకల్పమే రూల్ చేస్తుంది. స్వేచ్ఛ, కొత్త అవకాశాలు, అవి కొత్త కర్మలను తెస్తాయి. అందుకే మాస్టర్ జాతకం అనేది ఒక చిక్కు మార్గం, వందల ఉపవీధులతో ఉన్న రోడ్డు వంటిది. ఒక రోడ్డుకి ఒక 100 కనెక్షన్స్ ఉన్నాయి, 100 వీధులు కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి, ఏ రోడ్లో అయినా వెళ్ళొచ్చు. దేంట్లో వెళ్తామో దాన్ని బట్టి మన గమ్యం అనేది మారిపోతుంది. చివరికి మీరు ఎక్కడికి చేరుకుంటారు అనేది మీరు చేసిన ఎంపికలపై ఆధారపడి ఉంటుంది. అంతే కదా, మనం నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలని. ఈ రూట్లో వెళ్తే విజయవాడకి వెళ్ళొచ్చు, ఈ రూట్లో వెళ్తే హైదరాబాద్కి వెళ్ళిపోతారు, ఈ రూట్లో వెళ్తే ఢిల్లీకి వెళ్ళొచ్చు. సో మీరు ఏది డిసైడ్ చేసుకుంటున్నారో దాన్ని బట్టే మీ గమ్యం అనేది మారిపోతుందన్నమాట. కాబట్టి ప్రార్థనలు ఎలా చేస్తున్నారు, మీ ప్రాధాన్యతలు, మీ ఫ్రీ విల్ని ఎలా వాడుకుంటున్నారు, మీకు ఎంత గురు కృప ఉంది, ఇవన్నీ కలిపినేదే మాస్టర్ హారోస్కోప్ అనమాట. ప్రతి స్టెప్లో బాబా ఏం చెప్తున్నారు, ఫ్రీ విల్, దానివల్లనే అన్నీ మారిపోతాయి. దాని నుంచే మనం భగవంతుడిని చేరినా ఇంకా అధః పాతాళానికి పడిపోవాలన్న దాని ఇంపార్టెన్స్ ఎంతో చూడండి. అసలు వ్యక్తి తప్ప, అంటే ఎవరికి వాళ్ళు తప్ప ఎవరు నిజంగా అంతిమంగా ఏమొస్తుంది అనేది చెప్పలేరు. ఫైనల్ ప్రోడక్ట్ అనేది ఏంటి అనేది ఎవరు గెస్ చేయలేరు అనమాట. గురువు నీతో సహప్రయాణికుడు, కో ట్రావెలర్ అంతే. కానీ ప్రయాణం మరియు గమ్యం అంతా కూడా మన ప్రయారిటీ ఫ్రీ విల్ ద్వారా నిర్ణయించబడుతుంది. బాబా కూడా మనతో పాటే ఉన్నా అక్కడ బాబా కూడా తెలియదు నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది. ఎందుకంటే మన ఫ్రీ విల్ ఉంది, దాంతో మనం ఏదైనా డిసైడ్ చేసుకోవచ్చు. బాబా కూడా అది గెస్ చేయలేరు, మన మనసు ఆడిస్తూ ఉంటుంది మనల్ని ఆట. దాన్ని బట్టి మన గమ్యం డిసైడ్ అవుతుంది అన్నమాట. వాళ్ళంతా ఆ భగవంతుడు, గురువు, వీళ్ళంతా జస్ట్ చూస్తూ ఉంటారు అంతే, వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. అందుకే చెప్తారు, మేమేం కల్పించుకోము, అంతా మీ ఫ్రీ విల్ని బట్టే ఉంటుంది అని బాబా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. కానీ ఈ భూమిపై వ్యక్తిగత జాతకం చాలా భిన్నంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మన జ్యోతిష్కులు రాసే జాతకం అది వేరువేరు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. భూమిపై జాతకం జన్మ సమయాన్ని, అంతే కదా, మనం ఎప్పుడు పుట్టామో, ఏ టైంకి పుట్టామో దాన్ని బట్టే మన జాతకం తయారు చేస్తారు. కానీ మాస్టర్ జాతకం గర్భధారణ సమయంలో, అంటే కన్సీవ్ అయినప్పుడు, సంగమం జరిగినప్పుడు, ఆ శుక్రము శోణితము కలిసినప్పుడు గర్భధారణ జరుగుతుంది. ఆ టైంలో డిసైడ్ అయిపోతుంది మాస్టర్ హారోస్కోప్ అనేది. అది కూడా మన పూర్వజన్మలు, ఇంతకుముందు జీవితాలు, వేరే వేరే డైమెన్షన్స్లో మనం
పుట్టినేటివి అన్నీ కూడా అన్ని డీటెయిల్స్ దానికి ఉంటాయన్నమాట. జాతకం చెప్పేవాళ్ళు మీరు ఏమనుభవించబోతున్నారో చెప్తారు. ఇప్పుడు 30 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మీకు పెళ్ళవుతుంది, మీరు 35 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మీకు అనారోగ్యం కలుగుతుంది, లేదా మీరు 40 ఏళ్ల వయసు వచ్చినప్పుడు మీరు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాగా ఉంటుంది మనం చూపించుకునే జాతకాలలో. ఇలాంటివి చెప్తాయి అన్నమాట అంతే. ఒకవేళ ఆ వ్యక్తి తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోకుండా, అంటే అసలు ఈ జన్మ ఎందుకు తీసుకున్నామో తెలుసుకోకుండా, పవిత్రంగా ఉండకుండా ఇచ్చిన స్వేచ్ఛా సంకల్పాన్ని విచ్చలవిడిగా వాడుకున్నట్టయితే దాన్ని అనుభవిస్తాడు. ఇప్పుడు 30 ఏళ్లకి మనకేదో అనారోగ్యం వచ్చేది ఉందనుకోండి, కానీ అనుకోకుండా 20 ఏళ్ల వయసులో మీకు ఒక గురువు ఎవరో తారసపడి ఆయన బోధలు మీకు ఎంతో నచ్చి మీరు స్పిరిచువల్గా కాస్త ముందుకు వెళ్ళొచ్చు. ఏదో ధ్యాన ప్రక్రియ, శ్వాసక్రియ నేర్చుకోవచ్చు. లేదా ఇప్పుడు యూట్యూబ్ ఉంది, చాలా వీడియోస్ చూస్తూ ఉంటాము. ఏదో ఒక వీడియో చూసి ఆ కంటెంట్ మీకు బాగా కనెక్ట్ అయిపోయి వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి సాధననో మంత్రమో మీరు ప్రాక్టీస్ చేయడము అలాంటివి చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీకు ఆ 30 ఏళ్లకు రావాల్సిన అనారోగ్యం చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే మీరు చేంజ్ అవ్వలేదనుకోండి, ఆ 30 ఏళ్లలో మీలో ఏ చేంజ్ లేకపోతే మీరు అనారోగ్యం పాలు కావచ్చు. కానీ మీరు 20 ఏళ్లకే ఇలాంటి ఏదన్నా టర్న్ తీసుకుని వేరే మార్గం ఏదో మీకు కనెక్ట్ అయ్యి మీరు కాస్త మంచి వేలో ముందుకు వెళ్ళారు, పవిత్రంగా నిర్మలంగా తయారయ్యారనుకోండి, ఆ 30 ఏళ్లకు మీకు రావాలి అని జాతకంలో మీకు చూపిస్తూ ఉన్నటువంటి అనారోగ్యం మీకు రాకపోవచ్చు అనమాట. అంటే అది కాస్త చేంజ్ అవ్వచ్చు అనమాట. అందుకే ఇలాంటివన్నీ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటం అన్నీ హెల్ప్ చేస్తాయి అనమాట. ఏంటి, నన్ను 20 ఏళ్లలోనే ఏదో భక్తుడిలా మారమంటున్నారు, నామస్మరణ అంటారు, ధ్యానం చేయమంటారు, ఏవేవో ప్రాణాయామం అంటారు, ఏవేవో చెప్తున్నారు, అవన్నీ నాకేమవసరము అనుకుంటే ఆ 30 ఏళ్ళప్పుడు నీకు ఏదైతే రాసి పెట్టిందో అదే అనుభవించాల్సి రావచ్చు. కానీ నువ్వు ముందు నుంచే మంచి పాత్రలో ఉండి నీ మనసు నిర్మలంగా మారితే, ఒక గురువుని పట్టుకుంటే ఆ గురువు తోడు వల్ల, ఆ గురువు గైడెన్స్ వల్ల నీ ఫ్యూచర్ని నువ్వే చేంజ్ చేసుకునే వీలు ఉంటుంది అనమాట. కానీ చాలా తక్కువ మంది వ్యక్తులు తమ స్వేచ్ఛా సంకల్పాన్ని న్యాయంగా సరిగ్గా వాడుకుంటారు. అంటే చాలా తక్కువ మంది మాత్రం వాళ్ళ వీక్నెసెస్ కంటే నా గురువే నాకు ఇంపార్టెంట్ అనే మార్గంలో వెళ్ళిపోయి మంచిగా మారిపోతారనమాట. సోల్గా ఉన్నప్పుడు మన జీవితాన్ని మనమే ప్లాన్ చేసుకుంటామని బాబా చెప్పారు. మనకి 3 ఎగ్జాంపుల్స్ ద్వారా 3 వ్యసనపరుల్ని మనకు చూపిస్తూ మనం సోల్ ప్లానింగ్ ఎలా చేసుకుంటామనేది కూడా మనకు చెప్పారు కదా. ఆయనకు తెలుసు, నేను నా బిడ్డని ఇక్కడికి ఇంకా ఇలాగ పంపిస్తూ ఉన్నాను భూమి మీదకి, మనం ఏదైతే సోల్లో ప్లాన్ చేసుకున్నామో దాన్ని సాధిస్తామా లేదా పాడవుతామా అనేది ఆయనకు తెలుసు. అంటే నేను ఇలా పంపిస్తున్నాను నా బిడ్డని అనేది. అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట బాబా. ఒక ధనవంతుడైన తండ్రి తన కొడుకును బ్యాంకాక్కి పంపించడం లాంటిది అది. బ్యాంకాక్ ఎలా ఉంటుందో మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఎక్కువగా ఫేమస్గా ఏంటి అక్కడ, మసాజ్లు, క్యాసినోస్, ప్రాస్టిట్యూషన్ ఎక్కువ, విచ్చలవిడిగా ఆనందించాలి అనుకున్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. అలాగే ఒక తండ్రి తన కొడుకుని బ్యాంకాక్కి పంపించాడు అనుకోండి, అక్కడ ఆ తండ్రికి తెలుసు ఆ అబ్బాయికి తను ఇచ్చి పంపించిన డబ్బు తను ఎలా ఖర్చు పెడతాడు అనేది. తను మసాజ్ పార్లర్స్కి వెళ్ళొచ్చు, అక్కడ డ్రగ్స్కి అలవాటు పడవచ్చు, ఓన్లీ మసాజ్తో ఆగిపోకుండా అక్కడ మద్యము బాగా అలవాటు అవ్వడం కానీ, చెడు అలవాట్లు. ఇప్పుడు మామూలు జాతకంలో ఈ అబ్బాయి ఈ టైంలో ఈ వైపుగా వెళుతాడు, అక్కడి నుంచి ఆ అబ్బాయి పతనం ప్రారంభమవుతుంది, ఇలాగ చెడు అలవాట్లు చేసుకోవచ్చు, అలా ఉండొచ్చు అంతే. కానీ మాస్టర్ జాతకం ఎలా ఉంటుంది అంటే అది డిఫరెంట్ కాంబినేషన్స్ వేస్తుంది అనమాట. మనకు రకరకాల మార్గాలు వైడ్గా అది గెస్ చేస్తుంది అనమాట. సో అతను మసాజ్ పార్లర్కి వెళ్ళి చెడిపోను వచ్చు, లేదా ఈరోజు మసాజ్ పార్లర్కి వద్దులే, అలా ఊరికి అలా తిరిగేసి వద్దాము అనేసి బయటికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక టెంపుల్ కనపడటమో, అందులోకి వెళ్ళి చూద్దాం ఒకసారి అనుకోవడము, అక్కడ చేసేది తనను ఆకర్షించి తను ఒక ఎవరో గురువు కనెక్ట్ అయ్యేదో శ్వాస మార్గాన్ని బోధించడమో చేయొచ్చు. లేదా ఈరోజు ప్రాస్టిట్యూట్ దగ్గరికి వద్దు, జస్ట్ మసాజ్ పార్లర్కి వెళ్ళొచ్చేద్దాము అనేసి అనుకోవచ్చు. లేదా ఇవి ఏవీ వద్దు, బార్కి వెళ్ళేసి బాగా తాగేసి పడిపోదాము అని కూడా అనుకోవచ్చు.
లేదా శ్వాస ప్రక్రియలను తెలుసుకున్న తర్వాత వచ్చి తను వదిలేయకుండా దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తూ తన చక్రాసనంతా యాక్టివేట్ చేసుకోగలగొచ్చు. చక్రాలన్నీ ఓపెన్ అయ్యి కుండలిని శక్తిని పైకి ప్రవహించేలా చేసుకోవచ్చు. దాని ద్వారా తన జీవితం అంతా తను సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే పాజిటివ్ వేలో వెళ్ళాడు కాబట్టి. లేదా తను బ్యాంకాక్ నుంచి అసలు బ్యాక్ వచ్చేసి ముంబైకో తన ఊరికి తన సొంత జీవితంలో పడిపోయి ఇంకా అసలు ఆ బ్యాంకాక్ వెళ్ళిన ట్రిప్ గురించి కానీ అక్కడ ఒక టెంపుల్కి వెళ్ళాడని కానీ అక్కడ ఏదో నేర్చుకున్నాడు అవన్నీ కూడా వాటిని మర్చిపోవచ్చు కంప్లీట్గా. సో ఇన్ని పాసిబిలిటీస్ కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. సో వాడు ఆ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటాడో దాని మీద ఆధారపడి ఉంటుంది. మాస్టర్ జాతకంలో ఇలాగా చాలా ఆప్షన్స్ ఉంటాయి. మేము జస్ట్ ఇది జరుగుతుంది అని స్ట్రైట్ అవే చెప్పలేము. ఇన్ని రకాల పాసిబిలిటీస్ ఉండొచ్చు. సో దాని ద్వారా నువ్వు ఎలా మారుతావు అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నారు బాబా. కానీ భూలోక జాతకంలో ఒక రోడ్ మ్యాప్ గీయబడుతుంది. అంటే ఓకే 30 ఇయర్స్కి నీకు ఇది, 40 ఇయర్స్కి ఇది రావచ్చు, నీకు ఈ టైంలో పెళ్లి జరగవచ్చు, ఈ టైంలో ఆర్థిక కష్టాలు రావచ్చు, నీకు ఈ ప్రాబ్లం వచ్చేది ఉంది, సో దానికి నువ్వు హోమము ఈ రంగురాళ్ళు పెట్టుకోనో ఇంకోటో అలాంటివి చెప్పొచ్చు. ఇలా ఈ కర్మ డెస్టినీ ఉంది అనేసి చెప్తుంది. మీకు అర్థం కానిది ఏంటంటే మీకు జ్యోతిష్కుడు చెప్పాడు అనుకోండి, ఓకే 42-47 ఇయర్స్ మధ్యలో మీకు అనారోగ్యం రాబోతుంది, మీకు ఆర్థిక కష్టాలు రాబోతున్నాయని. మనకు అలా తెలిసినప్పుడు ఏం చెయ్యాలి అని చెప్తున్నారంటే బాబా, మనం ఏం పాటించకుండా విచ్చలవిడిగా బ్రతికామనుకోండి తప్పకుండా ఆ ఏజ్లో అనారోగ్యం వస్తుంది. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ముందు నుంచే. అది తెలిసినప్పుడు అంటే మనకు ముందే ఒక కాషన్ జాగ్రత్త చెప్పింది కదా జాతకం. సో ఒకవేళ గుండె సమస్య అంచనా వేసింది అనుకోండి, మీ జాతకం గుండె సమస్య రావచ్చు, నీకు హార్ట్ అటాక్ రావచ్చు అని, అప్పుడు మన లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు అది రాకుండా అనేది చెప్తూ ఉన్నారు బాబా. ఏమని, మీరు ఇప్పుడు బాగా ఆయిల్లో వేయించిన ఒక 5-6 పరాటాలు తింటారనుకోండి, ఆ 5 తినకుండా ఒక 3-2 స్టాప్ చేయండి. ఈ నార్త్ ఇండియన్స్ వీళ్ళు బాగా బటర్ దాల్ బటర్ నాన్లు ఇలా చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటి దాంట్లో కొంచెం తగ్గించండి. ఒక 10 పునుగులు పకోడీలు తినే బదులు ఒక 2-3 తినండి. అలా చేసి కొంచెము మీ హెల్త్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే వర్స్ అవ్వకుండా. అంతేకాకుండా ఊరికి తిని కూర్చోకుండా కాస్త యోగా చేయటం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్, శరీరానికి శ్రమ కలిగించే వ్యాయామాలు ఏదో ఒకటి చేయండి. అలా చేస్తూ ఉన్నప్పుడు మీ గ్రహస్థితి బాగోలేకపోయినా కూడా మీ గుండె తట్టుకోగలిగే స్థితిలో ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచే జాగ్రత్త తీసుకుంటూ వస్తున్నాం కాబట్టి. సెకండ్ది, మీ అనారోగ్యము మీ వర్క్ని ఇంపాక్ట్ చేస్తుంది కదా. అంటే అనారోగ్యంతో ఉన్నారు, జాబ్కి వెళ్ళలేకపోవచ్చు, వ్యాపారములో సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోవచ్చు, సో ఆర్థిక కష్టాలు వస్తాయనేసి మీకు జాతకంలో చెప్పారు ఆ ఏజ్కి. అప్పుడేం చేస్తారు, రాబోయే కాలం కోసం ముందు నుంచే డబ్బు సేవ్ చేసుకోండి. అంటే 40 ఏళ్లలో మీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయని అన్నప్పుడు మీరు 25-30 ఇయర్స్ ఆ టైం నుంచే, ఆ ఏజ్ ఉన్నప్పటి నుంచే డబ్బు కొంచెం ఎక్కువగా పోగేసుకోండి. ఆ ట్రిప్పులు తిరగొద్దాం, ఈ ట్రిప్పులు తిరగొద్దాము, ఫస్ట్ ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేద్దాం, తర్వాత సంపాదన గురించి ఆలోచిద్దాం అనేది కాకుండా ఆరోగ్యం పాడు కాకముందే ఫస్ట్ పైసలు సేవ్ చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. థర్డ్ది, మీరు మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ప్రాబ్లం రావచ్చు అని చెప్పారు కాబట్టి వచ్చినాక ఇబ్బంది పడే బదులు ముందే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మొదలు పెట్టాలన్నమాట. ఫోర్త్ది, అన్నింటికంటే ఇంపార్టెంట్ అని నేను భావిస్తూ ఉన్నది, ఈ కాలాన్ని అంటే ఆ కష్టకాలాన్ని గ్రేస్ఫుల్గా పాజిటివ్నెస్తో అంగీకారంతో దాటండి. అంటే సరే, నాకు చెప్పినదంతా నేను చేస్తూ ఉన్నాను, చక్కగా బాబా చెప్పినవన్నీ పాటిస్తూ ఉన్నాను, ఇంకా ఏ పరిస్థితి ఎలా వచ్చినా ఏదైనా నేను భరిస్తాను, నాకు ఆ శక్తినివ్వు బాబా అని బాబాని కోరుకుని ఆయనకే పూర్తిగా సమర్పణ చేసి వదిలేసేయాలన్నమాట. సో మనకి మన జాతకం ఏం చెప్తుందో అది జరగక ముందే మనం జాగ్రత్త పడి దాన్ని మార్చుకోవచ్చు, కాస్త తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు బాబా. ఇలా చేసినట్టయితే మీరు నిజంగా జాతకాన్ని మరియు మీ స్వేచ్ఛా సంకల్పాన్ని చాలా తెలివిగా ఉపయోగించుకున్నట్టే. అప్పుడు మనం సరైన యూజ్లో పెట్టామన్నమాట మన ఫ్రీ విల్ని. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, స్త్రీలోలత్వం ఉంది, ఉమనైజర్ అనుకోండి, అతనికంటే స్త్రీలంటే బలహీనత. సో
ఇతని ఇలాగా స్త్రీల విషయంలో ఇలా అయిపోయి పాడైపోతాడని ఒకవేళ జాతకం చెప్పారనుకోండి, అతను తనకు కనపడిన స్త్రీలందరితో లైంగిక సంబంధాలు పెట్టుకోకుండా వాళ్ళను ఒక శక్తిలాగా యూస్ చేసుకొని తను ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే వాళ్ళకి తను హెల్ప్ చేయొచ్చు, ఒకరికొకరు హెల్ప్ చేసుకునేలాగా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ హెచ్చరికని సరైన వేలో ఉపయోగించుకుంటే ఫ్రీ విల్తో, అప్పుడు ఆ పరిస్థితిని ఆయన ఓవర్కమ్ చేసేస్తాడు. ఆయన జీవితంలో స్త్రీలు ఉంటారు, కాకపోతే లైంగిక సంబంధాలతో అలా కాకుండా ఆ స్త్రీలను తన గొప్ప శక్తులుగా మలుచుకుంటాడనమాట. సో అలాగా మనము మన జాతకంలో ఏం చెప్పారో దాన్ని ముందు నుంచే మంచి మార్గంలో ఉండటం ద్వారా చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు రుద్ర అంటున్నాడు, సో ఏమంటున్నారు బాబా, ఒకరి జాతకంలో రాయబడినది మార్చుకోవచ్చా అయితే? అవును, తప్పక అనుభవించవలసిన కర్మలు కొన్ని ఉంటాయి. వాటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అనేది మీపై ఆధారపడి ఉంటుంది. మీ విధిని మీరే మార్చుకోవచ్చు. ఎలాగా? రోజువారీ ఫలితాలు చూసుకుంటారు కదా, ఈరోజు మీకు తల పగిలే ఛాన్స్ ఉంది అని ఉందనుకోండి, అందులో మన కర్మ అనుభవించాల్సిందే. కానీ మనం మంచి మార్గంలో ఉన్నాం, మన నిర్ణయాలు మంచి వైపే తీసుకుంటూ ఉన్నాం అనుకోండి, చక్కగా ప్రార్థనలు చేస్తున్నాం, దైవంతో కనెక్ట్ అయి ఉంటున్నాం, అనుక్షణం దైవ నామస్మరణ మనలో జరుగుతూ ఉందనుకోండి, అప్పుడేమవుతుంది, తలకు దెబ్బ అయితే తగులుతుంది, కాకపోతే తల పగిలే సిచ్యుయేషన్ రాకుండా ఒక బొడిపే కట్టడంతో ఆగిపోవచ్చు అనమాట. ఒకవేళ బ్లడ్ రావాల్సి ఉంటే చిన్నగా కోసుకుపోయి బ్లడ్ రావచ్చు, బ్లడ్ అయితే వచ్చింది కానీ తల పగిలి కాదు, జస్ట్ కోసుకుపోయి వచ్చింది. ఆ కర్మ అనేది సాటిస్ఫై అయింది అక్కడ, కానీ ఆ రేంజ్ అనేది ఎంత అనేది చేంజ్ అయింది. దేనివల్ల? మన ప్రార్థనలు, మన సంకల్పాల వల్ల. ప్రతిదీ విధి చేత నిర్ణయించబడినట్టయితే కొత్త కర్మలు, కొత్త గమ్యాన్ని, కొత్త డెస్టినీని ఎలా సృష్టించుకుంటారు? అలాగే ఈ రోజుల్లో చాలామంది పిల్లలు వైద్యపరమైన జోక్యం ద్వారా, అంటే చాలామంది సిజేరియన్, సి సెక్షన్ చేయించుకుంటూ ముందే టైం చూసుకొని ఏ ముహూర్తం బాగుంది అనేసి జ్యోతిష్కుడితో ముహూర్త సమయం నిర్ణయించుకొని డెలివరీ డిసైడ్ చేసుకుంటున్నారు. ఆ టైంలో కరెక్ట్గా బిడ్డ బయటకు రావాలి అన్నట్టుగా. అంటే మీరు పిల్లల జాతకాన్ని కూడా మార్చేసేయచ్చు. జ్యోతిష్కుడి దగ్గర మంచి ముహూర్తం చూపించేసుకొని డిసైడ్ చేసేసాము అనుకుంటూ ఉన్నారా? లేదు, మాస్టర్ జాతకం జననంలో కాదు, గర్భధారణలోనే తయారవుతుంది. చెప్పుకున్నాం కదా, వాళ్ళు పుట్టిన టైంకి కాదు మన జాతకం స్టార్ట్ అయ్యేది, మన తల్లి కడుపులో గర్భధారణ జరిగినప్పుడు స్టార్ట్ అవుతుంది మన జాతకం అనేది. సో ఆలోచనలు, ఉద్దేశాల యొక్క ప్రాముఖ్యతను నువ్వు ఇప్పటికీ ఇంకా అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. తలకెక్కింది కదా అంటున్నారు బాబా రుద్రాతో. అందువల్ల ప్రతి వ్యక్తి తన స్వంత విధికి తానే యజమాని. ఇదంతా స్వేచ్ఛా సంకల్పం గురించి. ఇది మన చేతిలోనే ఉన్న ఆయుధం. అవును, ఒక వ్యక్తి విషయాలను అనుభవించవలసి ఉంటుంది, కానీ మీరు దానిని ఎలా అనుభవిస్తారు అనేది గురువు పట్ల అతని ప్రేమను నిర్ణయిస్తుంది. ఇంకా సీనరీ చేంజ్ అయిపోయింది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు ఇదంతా అయిపోయింది, జాతకాలు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు సీన్ అంతా చేంజ్ అయిపోయి బాబా రుద్ర కలిసి ఇద్దరు గడ్డి మీద కూర్చొని అక్కడ సీనరీ ఎంత బాగుందో చూస్తూ ఉన్నారు. ఒక సినిమా సెట్టింగ్లా ఉంది అనుకుంటూ ఉన్నాడు రుద్ర. ఒక మాస్టర్ అద్భుతంగా గీసిన క్యాన్వాస్ లాగా ఉంది. ఆత్మతలాల్లో తలుచుకున్న వెంటనే ఏదైనా సృష్టించుకోవచ్చు అనేది అర్థమైంది. అంటే అంత అందాన్ని చూసి ఎంత బాగుంది అనుకుంటున్నాడు రుద్ర. అంతలోనే ఇదంతా మన ఆలోచనే కదా, ఇదంతా రియల్ కాదు, ఈ ఆత్మతలాల్లో మన ఆలోచనతో ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు అనే ఆలోచన రాగానే ఇంకా తుస్సుమనింది అనమాట. ఇంత అందంగా ఉంది కదా అనేదంతా పోయిందనమాట ఆ ఫీలింగ్ ఆయనకి. బాబా చెప్తున్నారు, మరణాసన్న అనుభవం అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందిన ప్రతి వ్యక్తి ఒక్కొక్క అనుభవం చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కొంతమంది చావు దాకా వెళ్ళి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఆ స్థితిలో ఉండి ఇంకా చనిపోయాడు ఇంకా కంప్లీట్గా అనేసి అనుకుంటూ ఉంటాం. కాసేపు అతనిలో ఏ చలనం ఉండదు, కోమాలోనో అలాగ ఉండి అలాగ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఒకే ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారనమాట. ఏమని? అక్కడికి మేము ఒక టన్నెల్ లాగా ఉంది, దాని ద్వారా వెళ్ళాము, దాని చివర
అంత బ్రైట్గా ప్రకాశవంతంగా ఉంది, రంగురంగుల కాంతి. అక్కడ మా తాతలు మరణించిన వాళ్ళు, మా కుటుంబ సభ్యులు, మా స్నేహితులు వాళ్ళందరూ కనిపించారు అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. నా స్నేహితురాలు కూడా తను డాక్టర్ అనమాట, ఎమర్జెన్సీ వార్డులో అలా ఉంటుంది. సో అక్కడ వాళ్ళు చాలామందిని చూస్తూ ఉంటారు. తను కూడా చాలామందిని అడిగిందట, ఇలాగ చావు దాకా దగ్గరికి వెళ్ళొచ్చారు కదా, మీకు ఏదైనా కనపడిందా అంటే అందరూ ఇదే చెప్పారంట. ఇది డాక్టర్ న్యూటన్ అని, ఆయన కూడా అంటే చనిపోయారు అనుకొని తిరిగి బ్రతికిన వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా ఇంటర్వ్యూలు చేసినప్పుడు చాలామంది ఇదే చెప్పారు. నా సన్నిహితులు వచ్చి నన్ను కలుసుకున్నారు, పెద్ద టన్నెల్ లాగా సొరంగంలాగా ఉంది, చివర చాలా బ్రైట్గా ప్రకాశవంతంగా ఉంది, ఆ చీకటి టన్నెల్ నుంచి వెళ్ళాక ఎంతో కాంతిలోకి వెళ్ళాను అనేసి చాలామంది అదే ఎక్స్పీరియన్స్ చెప్తారట. ఇక్కడ బాబా కూడా అదే చెప్తూ ఉన్నారు. కానీ ఒక క్రిస్టియన్ అంటే ఒక హార్డ్ కోర్ క్రిస్టియన్, పూర్తి మత ఛాందసవాదులు ఉంటారు ఇస్లాం కానీ క్రిస్టియన్ వాళ్ళల్లో. అలాంటి వాళ్ళు చనిపోబోయి తిరిగి వచ్చి, నేను అక్కడ జీసస్ క్రైస్ట్ని చూశాను, నేను అక్కడ అల్లాని చూశాను అనేసి వివరిస్తారు. అదే ఒక హిందూ అనుకోండి, అక్కడ శివుడిని చూశాను, నేను సాయిబాబాని చూశాను, నాతో మాట్లాడారు సాయిబాబా అనేసి అలా చెప్తారు అనమాట. వాళ్ళు ఏం అనుభూతి చెందింది వివరిస్తారు. కానీ సాధారణంగా మనకి ఎవరిష్టమో, మనం ఎవరిని నమ్ముతామో మనకు వాళ్ళే కనపడతారంటే మన ఆలోచన అక్కడ కూడా మనసు తీసుకుని వెళ్తాం. మనసు ఏం చచ్చిపోదు కదా, మన మనసు మనం చనిపోయిన తర్వాత ఇంకా కాసేపు అలాగే పట్టుకుని వెళ్తాం మన సూక్ష్మ శరీరంతో. సో ఆ మనసు ఏది ఆలోచిస్తుందో, మనకి ఎవరి మీద నమ్మకం ఉందో మనకి అక్కడ ఆలోచన క్రియేట్ చేసేస్తుంది కదా, మనకి ఏది కావాలంటే అది. సో అక్కడ క్రియేట్ అయిపోతుంది. మనం బాబాని తలుచుకోగానే అక్కడ బాబా కనిపిస్తారనమాట. అలాగా ఒక క్రిస్టియను నాకు సాయిబాబానో గణేశుడో కనపడ్డాడని ఎందుకు చెప్పారబ్బా? ఒక హిందువు ఎప్పుడు నాకు అల్లా కనపడ్డాడు, లేదా మహమ్మద్ ప్రవక్త కనపడ్డాడనో, జీసస్ క్రైస్ట్ కనపడ్డాడనో ఎందుకు చెప్పడు? అయినా వాళ్ళకున్నాయా మతాలు, ఆ భగవంతుడికి ఉన్నాయా, నా మతం వ్యక్తికే నేను కనపడతాను అనేసి అన్నీ మన ఆలోచనలు, మన ఫీలింగ్స్ అవన్నీ. రుద్ర ఇప్పుడు అర్థమైందా? అన్నింటిపై మనస్సు యొక్క శక్తి అదే అనమాట. ఆ మనస్సు మనం ఏది ఊహించుకుంటే అక్కడ అది అంతా మనస్సే అనమాట. ఆత్మ ప్రపంచంలో ఒకరు ఏదైనా ఊహించుకోవచ్చు, అది దాని రూపం తీసుకుంటుంది. కానీ అక్కడ ప్రమాదం పొంచి ఉంది అక్కడే. ఈ ఆత్మ ప్రపంచం యొక్క ఆకర్షణలను కూడా దాటి కాంతి వైపు ప్రయాణం చెయ్యాలి. ఎక్కడ ఆగొద్దు. మిగతావన్నీ డిస్ట్రాక్షన్స్. మన మెయిన్ ఫోకస్ ఏంటి? ఆ భగవంతుని చేరడం, దాని మీదే ఉండాలి. ఈ మెరుపులన్నీ, ఈ పైన మెరుపులన్నీ దాటి వెళ్ళిపోవాలి అని చెప్తూ ఉన్నారు బాబా. ఇవన్నీ జస్ట్ మన మనసు చేసే మాయలంతే, మన ఆలోచనలు క్రియేట్ చేస్తాయి అంతే. ఇలాంటివన్నీ కూడా మనం ఎవరిని తలుచుకుంటే, ఎవరిని అనుకుంటే వాళ్ళే రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. మనం ఏ లెవెల్లో ఉన్నాం, మనం స్పిరిచువల్గా, మన ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించాం, ఎంత ముందుకు వెళ్ళామనే దాన్ని బట్టే మనకు అక్కడ వాళ్ళు ఎవరు కనపడతారు, ఎవరు రిసీవ్ చేసుకోవడానికి వస్తారు అనేది కూడా ఉంటుందన్నమాట. అంటే మనము చాలా పాపిష్టిగా ఉండి అక్కడ నేను బాబాని తలుచుకుంటానంటే అసలు వాడికి ఆలోచన రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ అలా తలుచుకున్నా కూడా ఆయన ఎంత రేంజ్లో ఉన్నాడో దాన్ని బట్టే దర్శనాలు జరుగుతాయి అన్నమాట. రుద్ర ముందు ఉన్న మెరుపంతా, ఆయన అంత అందంగా ఉంది ప్రకృతి అని చూస్తున్నాడు కదా, అదంతా ఒక ఆలోచన వల్ల వచ్చినేదన్నమాట. నీవు మాయను దాటి ఏది సత్యమో దానివైపు మాత్రమే ప్రయాణం చేస్తూ ఉన్నందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అన్నారు బాబా రుద్రాన్ని చూస్తూ. ఇంకా చెప్తూ పైపు వెలిగిస్తూ తాను లోతుగా పీల్చి రుద్రకు కూడా అందించారు. అయితే వాస్తవం ఏంటి బాబా, అసలు నిజం ఏంటి బాబా అంటున్నాడు రుద్ర. అన్నీ నిజమే, మరి ఏది నిజం కాదు అంటే ఎవ్రీథింగ్ అండ్ నథింగ్, అన్నీ ఏదీ లేదు అంటున్నారు బాబా. అంటే అసలైన నిజం అనేది, వాస్తవం అనేది నువ్వు దేనిని కోరుకుంటావో, ఎలా కోరుకుంటావో అలా ఉంటుంది. ఆత్మలోకంలో కూడా అంతే. మీరు మీ గురువుకు ఎంత దగ్గర అవ్వాలి అనుకుంటే అంత దగ్గర అవుతారు. కానీ అక్కడ ఉండే మాయకు గురి అయ్యి నీకు కావలసినది ఏదైనా సృష్టించుకోగలిగే శక్తి నిన్ను దృష్టి మరలిస్తే నువ్వు మళ్ళీ జీరోకు, శూన్యస్థానానికి పడిపోతావు. అక్కడ మెయిన్ అదే అనమాట, ట్రాప్ అది. నేను ఇప్పుడు
80 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చనిపోయి నేను యంగ్గా అందంగా ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నానని ఎలా కావాలి అనుకుంటే అక్కడ వాళ్ళు అలా తయారైపోతారు. నాకు ఓ పెద్ద మంచి ఇల్లు కావాలి అనుకుంటే ఇల్లు కనపడుతుంది. కోరుకున్నవన్నీ సృష్టించుకోగలుగుతాం అక్కడ. ఏది అడిగితే అది సృష్టించబడుతూ ఉంటుందన్నమాట. సో ఆ ట్రాప్లో పడిపోతాం. అక్కడ మనం గురువుని కోరుకోము, ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలని కోరుకోమన్నమాట. అదే అది అట్లా డిస్ట్రాక్ట్ అయినాము అంటే మళ్ళీ కిందికి జీరోకి పడిపోతాం అన్నమాట. భూమిపై అంటే ఇక్కడున్న వస్తువులు మనకు ఇక్కడున్న అందాలు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తే, ఆత్మలోకంలో ఆ స్పష్టమైన భ్రమ అది మనకు కొద్ది రోజులు పోయినాక కానీ మనకు ఆ అనుభవం రాదనమాట. ఓ ఏది కోరుకుంటే ఇది వస్తుంది, దాంట్లో మజా ఏముంది, ఇంకా ఇదేనా ఇన్ని రోజులు, నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన అప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ అది జరిగే వరకు ఆ భ్రాంతి, అక్కడ ఉన్న భ్రమలు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఎక్కడ ఉన్నా నీ దృష్టి ఎక్కడ ఉండాలి, నీ ప్రాధాన్యత దేనిపై ఉండాలి? గురువు మీద, నీ గమ్యం మీద, నీ లక్ష్యం అదేంటి, నీ పర్పస్ ఏంటి, లక్ష్యం ఏంటి? భగవంతుడిని చేరుకోవడం, కాంతిగా మారాలి, కాంతి వైపే వెళ్ళాలి. నీ ప్రాధాన్యత అదే అయితే అప్పుడు దాన్ని వైపే ప్రయాణిస్తావు, లేదంటే ఈ సైడ్ ట్రాక్ అయిపోతావు అన్నమాట, అంతే ఇంకా. బట్ రుద్ర ఆ మాయలో పడిపోవట్లేదు. ఆత్మలోకంలో ఉన్నా కూడా ఆ అందాలకి లోబడిపోవట్లేదు, అక్కడే ఆ మాయలో ఉండిపోవట్లేదు. గురువు వెంటనే ఉన్నాడు, బాబా వెంటే ఉన్నాడు అనమాట. అందుకే బాబా హ్యాపీ అవుతున్నారు, చెప్తున్నారు. అందుకే నువ్వు అట్లాంటి మాయలో పడిపోలేదు నువ్వు, సో నేను హ్యాపీగా ఉన్నాను దానికి అని బాబా అలా చెప్తూ రుద్ర వైపు చూసి నవ్వుతూ ఉన్నారనమాట, చిరునవ్వు చిందించారు. నెక్స్ట్ మినిట్లో మళ్ళీ సెట్టింగ్ చేంజ్ అయిపోయింది. మంచి ఐలాండ్లో ఉన్నారు, ఐలాండ్ నుంచి గడ్డి మీదకి వచ్చేసారు. ఇక్కడ నుంచి మళ్ళీ సీన్ చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎక్కడున్నారంటే వాళ్ళు ఒక మురికి కూపంలో ఉన్నారనమాట ఇద్దరు. రుద్ర భయంతో చూశాడు. వడ్డా అనుకున్నాడు. భాష జాగ్రత్త అబ్బాయి అంటున్నారు బాబా. రుద్ర ఒక సూయేజ్ పిట్లో కూర్చున్నాడు, ఒక మురుగు గొయ్యిలో కూర్చున్నారనమాట. ఆ స్థలం ఒక పెద్ద షిట్ హోల్. అక్కడ దుర్వాసన, చర్మం ఊడిపోతూ, దెబ్బతిని శరీరాలు, చీము కారుతున్న కుక్కలు దూరంలో బాబాని రుద్రాన్ని చూసి గుర్రమంటూ ఉన్నాయి. చుట్టూ ఉన్న మలమూత్రాలు, ఆ జంతువుల శరీరం నుంచి వచ్చే దుర్వాసన చాలా తీవ్రంగా ఉంది. రుద్రాకి కక్కొచ్చినట్టు అనిపించింది. తనకు తెలుసు అతను ఆత్మ శరీరంలో ఉన్నాడంటే స్పిరిట్గా ఉన్నాడు, అతనేం ఫిజికల్ బాడీలో లేడు వామిట్ చేసుకోవటానికి. అయినా కూడా అది చూస్తే అతనికి అలా అనిపించింది అనమాట. 4 అడుగుల దూరంలో ఒక శిశువు, ఒక ఇన్ఫాంట్ మృతదేహాన్ని ఒక రాబందు పీక్కుని తింటూ ఉంది. రుద్ర ఇంకోవైపు చూశాడు. అక్కడ పందులు తాము విసర్జిస్తున్న మలాన్నే తింటూ ఉన్నాయి. వేల కొద్ది ఈగలు సందడి చేస్తూ అన్నింటిపైన కూర్చున్నాయి. అంత వింత అపరిశుభ్రమైన దృశ్యాన్ని, అంత భయంకరమైన వికారమైన దుర్వాసనను రుద్ర ఎప్పుడు చూడలేదు. బాబా అతన్ని చూశాడు. బాబా నవ్వారు. రుద్ర, ఇది కూడా నిజం కాదు, ఇది కూడా ఒక ఆలోచనతో బాబా క్రియేట్ చేశారు. ఇంత అందాన్ని ఎలా క్రియేట్ చేశారో ఈ మురికిని కూడా అలాగే క్రియేట్ చేశారు బాబా అనేసి అర్థమైంది రుద్రాకి. బాబా చెప్తున్నారు అప్పుడు రుద్రతో, ఆధ్యాత్మికత అంటే కేవలం మన బలహీనతలు దాటేస్తే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళిపోము, అది ఒక స్టెప్ అన్నమాట, అంతే. మనల్ని గురువుకు ఏవేవైతే దూరం చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా దాటెళ్ళాలి మనం. అదే సమస్థితి, సమభావన, ఈక్వానిమిటీ అన్నమాట. అన్నింటినీ ఒకేలాగా స్వీకరించగలగాలి. మనకు భగవద్గీతలో భగవానుడు చెప్పినట్టు శీతోష్ణ సుఖ దుఃఖాలని ఒకేలా తీసుకోగలగాలన్నమాట. స్థితప్రజ్ఞత్వం అన్నమాట. మనం ఇప్పుడు పూజ గది ఎలా క్లీన్ చేస్తామో అదే భావంతోనే ఒక టాయిలెట్ సీట్ క్లీన్ చేస్తున్నా కూడా మనం చేయగలగాలని ముందు ఎపిసోడ్స్లో చెప్పారు మనకు బాబా. అంటే మనం ఒక పెద్ద బంగ్లాలో ఉన్న, ఒక పూరి గుడిసెలో ఉన్న, ఒక బెంజ్ కార్లో నడుపుతూ ఉన్న, ఒక ఆర్టీసీ బస్ ఎక్కిన, మనం ఒకటే భావనలో ఉండాలి. ఆ స్థితికి మనం రావాలన్నమాట. కానీ మనం అలాంటివి చేయలేకుండా మనకి మధ్యలో అహం అడ్డొచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళ రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటి,
మనం ఏంటి ఇక్కడ అన్న ఆ అహం అనేది మనకి మధ్యలో వస్తుంది. పరమాత్మ దృష్టిలో మాత్రం అందరూ ఒక్కటే, సమత్వం ఉండాలి. అది రానంత వరకు ఎక్కడికి వెళ్ళం మనం. ఈ కర్మచక్రంలోనే ఇలా పల్టీలు కొడుతూ దొర్లుతూ ఉంటాం అంతే. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. అందుకే మనల్ని మనం గమనించుకోవాలి, అబ్జర్వ్ చేసుకోవాలి. ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, ఏ పనులు చేస్తూ ఉన్నాం, ప్రతి ఒక్కటి మనం గమనించుకోవాలన్నమాట. అవన్నిటి నుంచి బయటపడాలి. మనం చెక్ చేసుకుంటూనే ఉండాలి ఆల్వేస్ మనల్ని మనం. అప్పుడు స్వర్గంలో కూర్చున్నాము, ఇప్పుడు మురికి కూపంలో కూర్చున్నాం. నీ దృష్టి నీ గురువుపై ఉంటే ఎక్కడ ఉన్నా నీకు పట్టింపే లేదు. నీ గురువు పక్కన ఉంటే పక్కన ఏం జరిగితే నీకెందుకు, ఎవరుంటే నీకెందుకు, ఎవరు లేకపోతే నీకెందుకు. అక్కడ మురికి కూపం ఉందా, పందులున్నాయా, లేదా పక్కన దేవుడి పటాలు ఉన్నాయా, స్వర్గం దేవతలు ఉన్నారా, ఏది సంబంధం లేదు. నీ గురువు నీకు దగ్గరుండాలని నువ్వు కోరుకోవాలి అంతే. కానీ నీ గురువు నీ ప్రాధాన్యత కాకపోతే ఏ లోకంలో ఉన్నా నీకు ప్రమాదం తప్పదు. చెప్పాలంటే భౌతిక లోకంలో కంటే ఆత్మలోకంలో ఇంకా ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. 2 కోణాల్లో, అంటే అక్కడ ఇక్కడ కూడా మనల్ని మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆత్మలోకం మరింత ప్రమాదం. ఎందుకంటే నువ్వు కోరుకున్నది ఏదైనా సృష్టించుకోవచ్చు. అక్కడ నిన్ను నువ్వు మరింత డీప్గా లూజ్ అయిపోతావు, కోల్పోతావు. నిన్ను నువ్వు కోల్పోతావు అన్నమాట. మనం ఇక్కడ దైవనామ స్మరణలో ఉంటూ, సరైన నిర్ణయాలు తీసుకుంటూ, ధర్మ మార్గంలో ఉంటూ, బాబా చెప్పినవి పాటిస్తూ ఉన్నట్టయితే మనం చనిపోయిన తర్వాత కూడా మన మనసు ఇవే మోసుకొని వెళ్తుంది. చెప్పాం కదా, మనం బరువులన్నీ తీసుకుని వెళ్తాం. అవి నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మనకి ఏ ఉంటే అవే పట్టుకొని వెళ్తాం మన సూట్ కేస్ పైకి. సో ఇక్కడ మంచిగా ఉన్నామనుకోండి, అవే తీసుకుని వెళ్తాం. అక్కడ కూడా మనకు అవే ఆలోచనలు ఉంటాయి, దైవం మీదే ఆలోచన ఉంటుంది, ఆ మాయలో పడిపోము. అలా కాకుండా ఇక్కడ డిప్రెషన్లు, కోపాలు, ద్వేషాలు, అసహ్యాలు ఇలాంటివే ఉండి మనం ఇలాంటి భావాలని పైకి మోసుకొని వెళ్తే అక్కడ అలాగే ఉంటాము. ఇక్కడ ఎలాగైతే మోసపోతున్నామో, మాయలో పడిపోతున్నామో అన్ని వస్తువులు అందాలకి, అక్కడ అలాగే మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఎలా ఉండాలనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ సరిగా లేకుండా అక్కడికి వెళ్ళి నేను దేవుణ్ణి తలుచుకుంటా అంటే అది రాదు మనకి. ఏదైనా నిరంతరం ప్రాక్టీస్లో పెడితేనే. మనము సడన్గా చనిపోయేటప్పుడు దైవనామ స్మరణ చేయాలంటే రాదు. నిత్యం దైవనామ స్మరణలో ఉంటేనే మనం చనిపోయినప్పుడు ఆ దైవం మనం అదే పనిగా ప్రయత్నించకుండానే గుర్తొచ్చేస్తాడనమాట. అందువల్ల ఏ లోకంలో అయినా సరే నీ గురువు పట్ల ప్రాధాన్యత, ప్రేమ లేకుండా నువ్వు నీ స్వేచ్ఛా సంకల్పాన్ని సద్వినియోగపరుచుకోకపోతే నువ్వు ఎప్పటికైనా భ్రమ మరియు బలహీనతలు దాటి వెలుగులో కలిసిపోవడానికి అనంతమైన కాలం పడుతుందంటే ఎన్ని జన్మలో తీసుకోవాలి. ఇంకా రుద్రాకు అర్థమైంది, బాబా చెప్పిన మాటల్లో ఎంతో జ్ఞానం ఉంది. ఏ పుస్తకాలు, ఏ ప్రవచనాల్లో చెప్పని అద్భుతమైన జ్ఞానం ఉంది మనకు. అదే కదా ఇప్పుడు అన్నిటిని సారము మనకు ఒక జ్యూస్ లాగా కలిపేసి ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అసలు మనకి ఇంకా ఈజీగా అర్థం అయిపోవాలి, ఇవి చేస్తే చాలు అంతే. భగవంతుని చేరటానికి, మోక్షాన్ని పొందటానికి ఇంకా మార్గం ఏంటి అనేది ఇంకా ఇంత సింపుల్గా చెప్పేస్తున్నారు బాబా. మనం ఎలా మారాలి, మనం ఎలాగ ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏం చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింప్లెస్ట్ వే పాసిబుల్ చెప్తూ ఉన్నారు బాబా. అంతటి జ్ఞానసారం అన్నమాట ఇది. నిజంగా అద్భుతం అనిపిస్తుంది. మనం ఏవైనా ఇంత ఈజీగా అర్థం చేసుకోలేమేమో. ఇంత ఎగ్జాంపుల్స్తో మనకి ఎవరు చెప్తారు? బాబా మనకి మన కోసం ఇది చెప్తున్నారు అంటే నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. అట్లీస్ట్ మనకు ఒక ఐడియా అనేది వస్తే మొత్తం అన్ని స్టెప్స్ కాకపోయినా 1-2 స్టెప్స్ అయినా ఎక్కగలుగుతాం కదా. అన్ని స్టెప్స్ ఎక్కడానికి మన ఏం ఉండాలి. కాకపోతే అసలు తెలియని దానికన్నా తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనము. ఒక్కొక్కటి మనలో చేంజ్ చేసుకుంటూ. ఆ చేంజ్ అనేది ఒక్క రోజులో ఏమీ రాదు. మెల్లమెల్లగా తప్పు చేస్తాము, మళ్ళీ నేను ఇది తప్పు చేశాను, ఇలా చేసి ఉండకూడదు అనేది తెలుసుకుని నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా ఆపుకోగలుగుతాం. అట్లీస్ట్ ఫ్యూచర్కి కర్మలు పెంచుకోకుండా ఉంటామన్నమాట. నీ ప్రాధాన్యత, నీ స్వేచ్ఛా సంకల్పం
అదే మెయిన్ ఇంపార్టెంట్. ఇంకా వేరే ఏమీ కాదు. ఏది ఇంపార్టెంట్ కాదు. గురువే నాకు ముఖ్యం. నా బలహీనతలు, కోరికలు ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. నీ ప్రాధాన్యత సెట్ చేసుకోవడం అంటే ఇంకా మెయిన్గా మనం చూసుకోవాలి మన నిర్ణయం సృష్టికర్త వైపుకు తీసుకెళ్తోందా, సృష్టికర్తకి దూరంగా తీసుకెళ్తోందా అనేది మనం గమనించుకోవాలి. అంటే ఎప్పుడు కోపంగా, ద్వేషంతో అలా ఉంటున్నామా, మనసు నిర్మలంగా ఉంచుకుని పవిత్రంగా దైవనామ స్మరణతో ఉంటున్నామా, ఏది మనకు దగ్గర చేస్తుంది? మనకి ఇప్పటికి ఒక ఐడియా వచ్చింది కదా, సో గమనించుకుందాం. నా భక్తులందరూ ప్రార్థనలు చేసి నాతో ఉండాలని కోరుకుంటారు బేటా. వారు నిజంగా నాతో ఉండాలని కోరుకుంటున్నారా, లేక చెప్పుకోవడానికి మాత్రమే నాతో ఉండాలనుకుంటున్నారా? నేను శాశ్వత కాలం నరకం యొక్క లోతుల్లో పనిచేయాలని నిర్ణయించుకుంటే ఏమవుతుంది? ఈ మలం, చీము, వాంతులు, దుర్వాసన, ఈగలు, ఈ రక్తం, ఈ స్థలం ఇదే నా కొత్త నివాసం అయితే ఇక్కడ పడిపోయిన వారికి సహాయం చేయటానికి ఉత్తమ స్థలం అని ఇది నేను నిర్ణయించుకుంటే ఏమవుతుంది? అందరూ నేను బాబా నాకు నువ్వు కావాలి, నేను నీతో ఉంటాను అంటారు. నాతో ఉండడం అంటే కేవలం అత్యంత సంపన్నమైన ప్లేసుల్లో, మంచి స్వర్గాల్లో ఉండడమే కాదు, ఇలాంటి ప్లేసుల్లో కూడా, అంటే అధమలోకాల్లో వర్క్ చేస్తుంటాను నేను. ఎంతోమంది పాపులతో వర్క్ చేస్తాను. లోవర్ డైమెన్షన్స్లో, నరకంలో వర్క్ చేస్తుంటాను. అక్కడ కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో కూడా నేను వర్క్ చేస్తాను. నరకాల్లో పాపంలో ఉన్న వాళ్ళు కూడా బాబాని ఇష్టపడుతూ ఉంటారు. కానీ వాళ్ళు పూర్తిగా బాబా వైపు రాలేదు. వాళ్ళ బలహీనతలని, వాళ్ళ కోరికలనే వాళ్ళు ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు గురువు కంటే. అయినా కూడా వారి కోసం కూడా నేనున్నాను. అందువల్ల నేను అన్ని చోట్ల ఉన్నాను, ప్రతి చోట ఉన్నాను. నేనే కాదు, ప్రతి మాస్టర్ కూడా ఈ విధంగానే పనిచేస్తారు. మేమందరం కూడా ఒక్కటే. మీరు మాతో ఉండాలి అనుకుంటే ఎక్కడైనా ఉండడానికి సిద్ధంగా ఉండాలి. అలాగ ప్రిపేర్ చేసుకోవాలి మనల్ని మనం. నాతో ఉండాలి అన్నప్పుడు మరి నాతో ఎక్కడికైనా రావటానికి, నేను ఏ మురిక్కూపంలో ఉన్నా వచ్చి నాతో ఉండటానికి రెడీగా ఉన్నారా అనేసి అడుగుతున్నారు బాబా మిమ్మల్ని, మనల్ని. బాబా కావాలి అనుకుంటే ఎక్కడైనా ఉండగలగాలి. రెడీయా మరి? రుద్రాకు అప్పుడు అర్థమైంది. దుర్వాసనేమో భయంకరంగా ఉంది. ఈగలు, వేడి, ఉక్కపోత, ఆ రేబీస్ వ్యాధి వచ్చిన ఆ కుక్కలు, వాటి నుంచి కారే చీము ఎంతో అసహ్యకరంగా ఉంది. అతను బాబాని చూశాడు. బాబా అతన్ని చూసి నవ్వారు. ఆ నవ్వులో రుద్ర గ్రహించాడు, తనకి గురువుతో ఉండడం తప్ప వేరే ఏది ముఖ్యం కాదు. నథింగ్ మ్యాటర్డ్. అలాంటి దారుణమైన స్థితిలో కూడా నాకు బాబానే ముఖ్యం, స్వర్గం కాదు. బాబా ఎక్కడుంటే నాకు అదే స్వర్గం. బాబా లేని స్వర్గం కూడా నాకు వద్దు. దైవంతో అనుసంధానం లేకుండా మనం చేసే ప్రతి చర్య కూడా షాడో బాక్సింగే. అంటే పరమాత్మనే కావాలి, మిగతావన్నీ భ్రమలే అన్నట్టు అనమాట. బాబా నవ్వి రుద్ర ముఖాన్ని మెల్లగా నిమిరారు. అప్పుడు అంతా బాబాలో లయమైపోయింది. అంటే బాబా టెస్ట్ చేశారనమాట రుద్రాని. ఆయన బాబానే చూస్ చేసుకున్నారు. బాబా అక్కడే ఉంటారు అంటే నేను అక్కడే ఉండడానికి సిద్ధమే అనేది రుద్ర రెడీ అయ్యాడనమాట. అప్పుడు అంతా బాబాలో కలిసిపోయింది. అదంతా బాబా క్రియేట్ చేసిందే కదా, మళ్ళీ అంతా బాబాలోనే కలిసిపోయింది అనమాట. రుద్ర దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు. ఆశ్చర్యం, బాబా చిల్లం నుంచి వచ్చే తీపి పొగను పీల్చుకున్నాడు. అతనికి అలల శబ్దం వినిపించింది. దూరంగా ఒక రేడియో పాత హిందీ సినిమా పాట వినిపిస్తోంది. రుద్ర చుట్టూ చూశాడు. తిరుగుతున్న ఫ్యాన్ని చూశాడు. లేచి కూర్చుని గ్రహించాడు. డెడ్ బాడీ ఉంది కదా సముద్రం దగ్గర కాటేజ్లో రుద్రాది, ఆ బాడీలోకి తిరిగి వచ్చేశాడు. లేచి కూర్చున్నాడు అనమాట. చుట్టూ చూశాడు. బాబా తన పక్కనే కుర్చీలో కూర్చుని తన చిల్లం తాగుతున్నట్టు కనిపించారు. మనకు ఫస్ట్ సీన్ గుర్తుందా? ఈ సెకండ్ బుక్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్లో ఓపెనింగ్ సీన్ అదే అనమాట. బాబా ఒక చైర్లో కూర్చొని రుద్ర చనిపోయి ఉన్న మంచం పక్కన కూర్చొనేసి ఉంటారనమాట. ఆ సీన్ మళ్ళీ ఇప్పుడు చూపించారనమాట. రుద్ర బాడీలోకి వచ్చేసాడు, బాబా పక్కన చైర్లో కనపడ్డారు. అప్పుడు బాబా అంటున్నారు, ఆహా, స్వర్గాలను తన టీ మరియు సెన్స్ ఆఫ్ హ్యూమర్తో వణికించే నా పిల్లాడు, నా బిడ్డ లేచాడు రా, చివరికి మేల్కొన్నాడు. అవును, మర్చిపోయాను చెప్పటం.
ఆత్మలోకంలో కాలభావన భూమిపై ఉన్నదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. అందువల్ల ఆత్మలోకంలో సంవత్సరాలుగా అనిపించేది ఇక్కడ జస్ట్ కొన్ని గంటలు మాత్రమే. ఇన్ని ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి రుద్రాకి ఆత్మలోకంలో బాబాతో. ఎంతమంది దగ్గరికి వెళ్ళాడు, ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి అన్నీ చూశాడు. ఎంతో టైం స్పెండ్ చేసినట్టుగా అనిపించింది, ఎన్నో సంవత్సరాలు బాబాతో కలిసి గడిపినట్టుగా అనిపించింది. కానీ ఇక్కడ చూస్తే రుద్ర చనిపోయి కొద్ది గంటలు మాత్రమే అయింది. మన టైము అక్కడ ఆత్మతలాల్లో టైము డిఫరెంట్ అనమాట. అక్కడ ఎన్నో సంవత్సరాలు అయినట్టుగా అనిపించేది, ఇక్కడ మనకు కొద్ది గంటలే అంతే. రుద్ర చెంపల మీదుగా కన్నీళ్లు కారసాగాయి. తను తిరిగి శరీరంలోకి వచ్చేశాడు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించింది, బరువుగా అనిపించింది. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు చాలా బ్రైట్గా, చాలా ఫైన్గా కలర్స్ కనపడ్డాయి కదా, అన్నీ అందంగా కనపడ్డాయి. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ నార్మల్గా కనపడుతున్నాయి అన్ని కలర్స్. మ్యూజిక్ కూడా మసక బారిందంటే చాలా మామూలుగా అనిపిస్తుంది, అక్కడున్నంత ఇంటెన్స్ అనిపించట్లేదు. అతనికి అనారోగ్యంగా అంటే చాలా సిక్గా అనిపించింది. జరగకూడదు, ఇలా జరగకూడదు బాబా, నేను ఈ శరీరంలోకి మళ్ళీ తిరిగి రావాలని కోరుకోలేదు, నేను నీతోనే ఉండాలని కోరుకున్నాను అనేసి రుద్ర మంచం దిగి బాబా పాదాల వద్ద మోకరిల్లాడు. తన తలను బాబా ఒడిలో పెట్టి ఏడవటం ప్రారంభించాడు. అతను ఒక చిన్న పిల్లవాడిగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. బాబా, నేను తిరిగి రావాలి అనుకోలేదు, శాశ్వతంగా నీతోనే ఉండాలి బాబా, ఒక్క క్షణం కూడా నీ నుంచి విడిపోకుండా అనేసి ఇంకా చిన్న పిల్లాళ్ళ ఏడ్చేస్తూ ఉన్నాడు అనమాట. శరీరం వణికిపోతోంది రుద్రకి. బాబా ప్రేమగా ఆ యువకుడి పొడవైన జుట్టును నిమిరాడు. ఇకపై కన్నీళ్లు వద్దు బేటా, నాతో ఉన్నంత వరకు నువ్వు ఎక్కడుంటే ఏంటి, భూమి మీద ఉంటే ఏంటి, ఆత్మలోకంలో ఉంటే ఏంటి, నేనెప్పుడు నీతోనే ఉన్నాను. నువ్వు స్వర్గంలో, నరకంలో, భూమి మీద ఎక్కడున్నా ఒకటే, నేను నీతోనే ఉన్నాను కదా బేటా. ఎప్పుడు ఫస్ట్ అది తెలుసుకో, నువ్వు ఎల్లప్పుడూ నీతోనే ఉన్నాను, రా ఫస్ట్ నీ భయంకరమైన టీ తాగేద్దాం అనేసి పిలుస్తూ ఉన్నారు. రుద్ర తన ఏడుపుల మధ్య ఒక చిరునవ్వు నవ్వాడు. సృష్టిలో అత్యంత అందమైన శబ్దం విన్నాడు. అది ఆ పెద్ద ఆయన ఒక చిన్న పిల్లాడిలా నవ్వుతూ ఉన్నాడు. అంటే ఆ పెద్ద ఆయన ఎవరు? మన బాబానే. ఆ బాబా ఒక చిన్న పిల్లాళ్ళ నవ్వుతున్నాడు. అంటే ఆ నవ్వులో ఏ రకమైన కల్మషం కానీ ఏమీ ఉండదు. ఎంత నిర్మలమైన, ప్రేమపూరితమైన, మధురమైన చిరునవ్వు అనమాట. అంటే మనకు చెప్తారు కదా, మనము చిన్నపిల్లల్లాగా మారిపోతేనే ఆ భగవంతుణ్ణి చేరగలము, అంత ప్యూర్గా ఉండాలి అని. ఆ పరమాత్మ కూడా ఎప్పుడూ అంత ప్యూర్గా ఉంటాడనమాట. అవును బాబా, జై బాబా అంటున్నాడు. తర్వాత మనకు ఒక సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు బాబా. ఆధ్యాత్మికత అంటే కేవలం బలహీనతలు, మన ఆనందాలు అవన్నీ దాటి వెళ్ళడం మాత్రమే కాదు, మనల్ని గురువు నుంచి ఏవైతే దూరం చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా దాటి వెళ్ళడమే అసలైన స్పిరిచువాలిటీ అనేసి చెప్తున్నారు బాబా. ఫైనల్గా ఏమైంది, రుద్ర బతికేశాడనమాట. రుద్రాకి అన్నీ నేర్పించి తెలియజేసి మళ్ళీ శరీరంలో తెచ్చి వదిలిపెట్టేశారు. సో బాబా ఎవరి జీవితంలోనికి ఊరికనే రారు. మనం ఇప్పుడు ఈ ఫకీర్ది వింటూ ఉన్నామో, బాబా బోధలు తెలుసుకుంటూ ఉన్నాము అంటే మనకి బాబాతో ఎంతో కనెక్షన్ ఆల్రెడీ ఉంది. మనము సాయి సచ్చరిత్ర చదువుతాము, అందులో బాబా బోధించినవి ఎంత నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనేది ఎప్పుడూ గమనించుకోలేదు. బాబా అక్కడ చాలా బ్రీఫ్గా చెప్పిన విషయాలనే ఈ ఫకీర్ సిరీస్ ద్వారా మనకి ఎంత సింపుల్గా ఎగ్జాంపుల్స్తో చక్కగా మన బుర్రలోకి స్ట్రెయిట్గా వెళ్ళిపోయేలాగా చెప్తూ ఉన్నారు. ఈ స్టేజ్కి వచ్చాం మనము అంటేనే బాబాతో మనకి కనెక్షన్ ఉంది. మన లైఫ్లోకి వచ్చారు బాబా అంటే పర్మనెంట్గా ఉంటారు. అలా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? బాబా చెప్పినవన్నీ కూడా పాటించాలి. ఏం చెప్పారు బాబా? మనల్ని ఏమన్నా కొండలు పిండి కొట్టమని చెప్పారా? మనం చెయ్యగలిగేవే చెప్పారు. మనం చెయ్యాలని ఇంట్రెస్ట్ చూపించామంతే, మన అహం అడ్డొస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ నుంచి ఎన్ని విషయాలు మనకు బోధిస్తూ ఉన్నారు బాబా. అసలు మనం సోల్ ప్లాన్ ఎలా చేసుకుంటాం,
ఏం డిసైడ్ చేసుకొని వచ్చి పుడతాము, ఈ కర్మలో నుంచి ఎలా బయటకు రావాలి. ఎస్పెషల్లీ ఫ్రీ విల్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా ప్రతి అధ్యాయంలో బాబా దాన్ని టచ్ చేస్తూనే ఉన్నారు. అంటే అది ఎంత ఇంపార్టెంటో మనము గ్రహించాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయం కూడా లైఫ్లో, ఆ నిర్ణయం అంటే ఏదో పెద్ద 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 విషయాలు అదే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా నేను ఇది వినాలి అనుకుంటున్నాను, లేదు పాటించాలి అనుకుంటున్నాను, లేదు, ఏది మన మన భావన ఎలా ఉంది, పొద్దున్న లేచి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి పనిలోనూ కూడా మనము నిర్ణయం తీసుకుంటాం. స్వేచ్ఛ ఉంది, మనకు అంత ఫ్రీడమ్ ఉంది. సో దాన్ని మనం ఎలా యూస్ చేసుకుంటున్నాం అనేది చాలా చాలా గమనించుకోవాలి. తర్వాత బాబా మనకి ఆరా గురించి చెప్పారు. ఆరా ఏ భావాలతో మనం ఉన్నప్పుడు డల్ అయిపోతుంది, మూసుకుపోతుంది, ఎలా ఉంటే అది బ్రైట్గా అవుతుంది, మాస్టర్స్తో కనెక్ట్ అవుతాం అనేది మనము సెకండ్ ఎపిసోడ్లో అలా తెలుసుకున్నాం. శివశక్తుల గురించి, మనకు శక్తి అవసరమైనప్పుడు మనం ఎవరిని ప్రార్థించాలి అనేది, ఆంజనేయ స్వామిని కానీ అలాగా అవన్నీ చెప్పారు కదా. అవన్నీ ఒకసారి మళ్ళీ వీలైతే వినడానికి ట్రై చేయండి. అప్పుడు మెయిన్ పాయింట్స్ రాసుకుని మనం ఇవి పాటించాలి అనేది మనం పెట్టుకోవాలన్నమాట. తర్వాత చనిపోయిన వాళ్ళు కూడా మనతో కాంటాక్ట్ అవ్వడానికి, వాళ్ళు ఏదో మెసేజ్ ఇవ్వటానికి ట్రై చేస్తారు, కానీ అది స్వీకరించే స్థితిలో మనం ఉండాలి అని చెప్పారు బాబా. అలా ఉండాలి అంటే మనలో ఉండే ఇవన్నీ కూడా ద్వేషము, దుఃఖము, కోపము ఇవన్నీ పోవాలి. ఆ తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా మన ప్రార్థన ఉంది అంటే మన చుట్టూ మాస్టర్స్, ఏంజల్స్, గురువులు అందరూ ప్రవేశించి ఆ శక్తి అనేది మనలోకి ఎలా ప్రసరింపజేస్తారు, మనలో నుంచి ఆ శక్తి ఎలా పైకి ప్రసరించి మన చుట్టూ స్ప్రెడ్ అవుతుంది అనేది చూసాము. ఆ సాధన చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కుండలిని అవన్నీ యాక్టివ్ అవుతాయి. దానికోసం మనం సపరేట్గా ఏ సాధనలు చేయాల్సిన అవసరము లేదు. నిరంతరం దైవనామ స్మరణలో ఉంటూ పాజిటివ్గా ఆయనకు శరణాగతి చేసి వచ్చిన ప్రతి దానిని చక్కగా అంగీకరించి దానిలో నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి. గొడవ చేస్తూ ఏడుస్తూ కాకుండా, డిప్రెషన్లోకి వెళ్ళిపోకుండా, సూసైడ్లు చేసుకోకుండా పాజిటివ్ వేలో ముందుకు వెళ్ళాలి. తర్వాత మతద్వేషాలు, ఒకరి మీద మనం పెట్టుకున్న అభిప్రాయాలు అన్నీ కూడా నెక్స్ట్ లైఫ్కి క్యారీ అవుతాయి. ఎవరినైతే ద్వేషిస్తున్నావో ఆ మతంలోనే జన్మిస్తావు నువ్వు. సో కేర్ఫుల్, ఎవరిని ద్వేషించొద్దు, అందరినీ ప్రేమతోనే చూడు. ప్రతిదీ మనం బ్యాగేజ్ మోసుకొని వెళ్తాం. మన బట్టలు, నగలు అన్నీ ఈడే ఉంటాయి. మనం తీసుకుపోయే బ్యాగేజ్ అంతా, మన లగేజ్ అంతా కూడా మనం ఏం నేర్చుకున్నాము, ఏం చేసాము, ఎలా ఉన్నాము అనేదే. పాపము, పుణ్యము మన కర్మ మూట కట్టుకునేదే అనమాట. మనం నిష్కామ కర్మయోగంలోకి రావాలి. కర్మ చెయ్యాలి అంటే పని చెయ్యాలి, కానీ ఫలితం ఆశించకూడదు, అంతా ఆయనకి సమర్పించాలి. తర్వాత మనం కర్మ రుణం ఉంటేనే ఒకరితో మనం మళ్ళీ జన్మ తీసుకుంటాము, వారిని మన జీవితంలోకి తెచ్చుకుంటూ ఉంటాం. సో ఈ కర్మ రుణాలు అక్కడికి బ్రేక్ అయిపోవాలి. ఆ సైకిల్ అంటే క్షమ, శాంతి, ప్రేమ అవసరం. మనకన్నా తక్కువ అదృష్టవంతులకి మనం ఏ రకంగా హెల్ప్ చేయగలిగితే ఆ రకంగా సహాయం చేయాలి. బాబాకు దగ్గర అవ్వాలంటే మెయిన్ మార్గం అన్నమాట. నా సమస్యలన్నీ పోవాలి అని ఎప్పుడు అడగకూడదు. ఈ సమస్యల నుంచి గోత్రు అవ్వగలిగే శక్తిని నాకు ప్రసాదించు, ఆ ధైర్యాన్ని ప్రసాదించు అనేసి మనం కోరుకోవాలన్నమాట. ఆ భగవంతుడితో బిజినెస్ డీల్స్ చేయకూడదు, ఆయన ప్రేమకు మాత్రమే లొంగుతాడు. మన ప్రార్థనలో స్వచ్ఛత ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. దాన్ని బట్టే, ఈ ఫ్రీ విల్ని బట్టే, వీటిని బట్టే మన నెక్స్ట్ జన్మలన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మన లక్ష్యం ఏంటి? ఈ జన్మలోనే జీవన్ముక్తులైపోవడం. అంటే ఆయన్ని మన తలపులల్లో ఎప్పుడు ఉంచుకోవాలి. సమస్తం జరిగేదంతా కూడా ఆయన వల్లే జరుగుతోంది. నేను జస్ట్ ఒక సాధనాన్ని అంతే, ఒక పనిముట్టునంతే.
ఈ ఫకీర్ చెప్పడం అనేది నా ద్వారా బాబా జరిపిస్తున్నారు. నేను ఒక సాధనాన్ని నేనే చేస్తున్నాను అన్నామంటే ఇంకా మనలో అహం అనేది ఉంది అన్నట్టే. ఇంకా మనం చేసిన ప్రతిదీ కూడా ఆయనకే సమర్పించడం. ఇవన్నీ మనం బాబా చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే తప్పకుండా ఆయనని చేరుకుంటాం. ఆయనని ఇక్కడ పెట్టుకోగలుగుతాం. ఆయన ఉంటారు మనలో. దైవంలో నుంచే వచ్చాం. అందరిలో దైవత్వం ఉంది, కానీ అది మర్చిపోతూ ఉన్నాం. మనం రాక్షసుల్లాగా తయారవుతున్నాం. మళ్ళీ ఆ దైవత్వాన్ని, ఆ స్పార్క్ని రగుల్చుకుని మళ్ళీ మనం దైవంలో కలిసిపోవాలి. మన లక్ష్యం కేవలం అది ఒక్కటే. వేరే ఏవి ఇంపార్టెంట్ కాదు. ఎన్ని చీరలు కొన్నాం, ఎన్ని నగలు కొన్నాం, ఎన్ని ఆస్తులు పెంచుకున్నాము, ఇవన్నీ ఇంపార్టెంట్ కానే కాదు. మెయిన్గా మన ఇంద్రియాలని విచ్చలవిడిగా పరిగెత్తనీయకుండా మన మనస్సును అన్నింటినీ కూడా ఆ నామస్మరణ అనే కళ్ళెం వేసేసి దాన్ని పట్టుకున్నామంటే ఆయనే నడిపిస్తాడనమాట మన జీవిత రథాన్ని. సో ఇక్కడికి ఫకీర్ 2 అయిపోయింది. 3 బుక్లో థాట్స్ అండ్ ప్రేయర్స్ అని ఉంది. అందులో కొన్ని కొటేషన్స్ లాగా అలా ఉన్నాయి. అందులో ఏవైనా పోస్ట్ చేయటం వీలవుతే నేను షార్ట్స్గా కానీ అలాగ పెట్టేస్తాను. ఇంకా లాస్ట్ బుక్ ఉంది, అంటే జర్నీ విత్ ఇన్. ఇంతవరకు ఆత్మతలాల్లో జర్నీ చేశాము. ఇప్పుడు ఇంకా బయటంతా కాదు, మన లోపలికి జర్నీ ఎలా చేయాలి అనేది ఫైనల్గా ఇంకా డీపర్ నాలెడ్జ్ బాబా మనకి అందించబోతున్నారు. అయితే ఇంకా ఇప్పుడే వెంటనే చేయాలని అయితే అనుకోవటం లేదు. బాబా ఎప్పటికీ అనుజ్ఞయిస్తారో, నేను దానికి ఎప్పుడు రెడీ అని బాబా చెప్తే అప్పుడు అది మీ ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తాను. సరే, మరి మీ అందరితో సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీ సాయినాథ పాదార విందార్పణమస్తు. స్వస్తి. థ్యాంక్ యూ.